ஆசீர்வதிக்கப்பட்டதான இந்த కన్వెన్షన్ ఆండవర్ நமக்கு தந்திருக்கிறார். ஆசீர்வதிంచబడిన ఈ కన్వెన్షన్ ని ప్రభు మనకు అనుగ్రహించినారు. ఆమోసిన్ పుస్తకத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்புவோம். ఆమోస్ వైపుగా మన బైబిల్ ని తిప్పెదము. 8వ అధ్యాయం 8వ అధ్యాయము. ఆమోసిన్ పుస్తకం 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 12 11 12 వచనங்களே వాసి 11 12 వాక్యములు చదువుకుందాము. రాబోవు దినములయందు దేశములో నేను క్షామం పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాటను వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. தேவனின் நாமமுக்கு மகிமை கலுகுங்காக. பஞ்சத்தை மாற்றுகிற தேவன் என்ற தலைப்பிலே இந்த கூட்டங்களை நாம் சிந்தித்துக் கொண்டிருக்கிறோம். క్షామమును మార్చే దేవుడని మనము ఈ శీర్షికలో మనము ధ్యానించున్నాము. முதலாம் நாளிலே ஆபிரகாமின் காலத்திலே வந்த பஞ்சத்திலே ஆபிரகாமை அவன் சந்ததியை எவ்விதம் பாதுகாத்தார் என்று நாம் சிந்தித்தோம். మొదటి దినము అబ్రహాము కాలంలో సంభవించిన కరువును అబ్రహామును అతని కుటుంబమును సంతానమును ఏ విధంగా విడిపించినారో మనము ధ్యానించి ఉన్నాము. இது அடிமைத்தனத்திற்கு கொண்டு போகும் பஞ்சமாயிருந்தது. ఇది దాసత్యంలోనికి తీసుకుని వెళ్ళే క్షామమై ఉన్నది. యేసు நம்மை விடுதலையாக்குகிறவர். యేసు ప్రభు మనల్ని విడిపించి వారు. இந்த வார்த்தைகளை நாம் கேட்கும்போது நம்முடைய எல்லா அடிமைத்தனத்திலிருந்து அவர் நம்மை விடுதலையாக்குகிறார். ఈ మాటలను మనం వినిచినప్పుడే మన దాస్యంలో నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. కుమారుని విడుదలయాకినాల్ நீங்கள் மெய்யாக விடுதலையாவீர்கள். కుమారుని విడిపించినట్లయితే మీరు నిజంగానే విడిపించబడుదురు. సత్యத்தையும் அறிவீர்கள், సత్యం உங்களை விடுதலையாக்கும். సత్యమును ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆవియానవర్ எங்கேயோ அங்கே விடுதலை உண்டு. ఆత్మదేవుడు ఎక్కడ ఉన్నారో అక్కడ విడుదల ఉన్నది. நீங்கள் అడిமை அல்ல, మీరు దాసత్యంలో కారు. நீங்கள் சுயாதீனராய் இருக்கிறீர்கள், మీరు స్వతంత్రులై ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగుగాక. ఇస్సాకిன் నాட்களிலே ஒரு பஞ்சம் வந்தது என்று சொல்லப்பட்டிருக்கிறது. ఇస్సాకు దినంలో ఒక క్షేమం వచ్చినదని చెప్పబడి ఉన్నది. ஆனால் தேவன் இசாக்கை அந்த வருஷத்திலே பஞ்சம் இருந்த அந்த வருஷத்திலே அந்த தேசத்திலே பஞ்சம் இருந்த அந்த தேசத்திலே 100 மடங்காய் ఆశీర్వదించాడు. అయితే దేవుడు ఇస్సాకును ఆ క్షేమము గల ఆ దేశంలో 100 ఆశీర్వదించినారు. మற்ற எல்லாருக்கும் பஞ்சம், ఇతర అందరికి అది కరువుగా ఉండేను. அந்த தேசத்திலே மற்ற எல்லாருக்கும் பஞ்சம், ఆ దేశంలో ఉన్న వారందరికీ క్షామంగానే ఉండేను. அந்த வருஷம் பயங்கரமான பஞ்சம், ఆ సంవత్సరం భయంకరమైన కరువుగా ఉండేను. ஆனால் ஈசாக்கை அந்த தேசத்திலே அந்த வருஷத்திலே 100 மடங்காய் ஆசீர்வதித்தார். అయితే ఇస్సాకును ఆ దేశంలో ఆ సంవత్సరంలో 100 ప్రభు ఆశీర్వదించినారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగుగాక. பிரியமானவர்களே, துறவுகள் இருந்தது என்று நான் சொன்னேன். బావులు ఉన్నవని నేను చెప్పాను. అబ్రహాం తోడిన துறவுகளை அவன் அனுபவித்தான். అబ్రహాము త్రవ్విన బావులను అతడు అనుభవించినాడు. புதிய துறவுகளை அவன் தோண்டினான். కొత్త కొత్త బావులను ఆయన త్రవ్వి ఉన్నాడు. தேவனோடு உள்ள ஒரு நெருங்கிய ஐக்கியத்தை அதை ஒப்பிடலாம். ఇది దేవునితో ఉన్న సన్నిహిత సంబంధానికి పోల్చి వచ్చును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగుగాక. தேவ பயம் உள்ளவர்களை 100 மடங்காய் அவர் ஆசீர்வதிக்கிறார். దేవుని భయం గల వారిని ఆయన 100 ఆశీర్వదించినారు. தேவனோடு உடன்படிக்கை பண்ணிக்கொண்டவர்களை 100 மடங்காய் ஆசீர்வதிக்கிறார். దేవునితో నిబంధన చేసిన వారిని 100 ఆశీర్వదించినారు. பலியினாலே அவரோடு கூட உடன்படிக்கை பண்ணின அவருடைய பரிசுத்தவான்கள், బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసుకొని ఆయన యొక్క పరిశుద్ధులు, ஞானஸ்நானத்தினாலே அவருடைய நல்மனசாட்சியின் உடன்படிக்கை செய்து கொண்டவர்கள், బాప్తిసం ద్వారా వారు నిర్మలమైన మనస్సాక్షిని వారు పొందుకొని వారు உடன்படிக்கையை காத்துக்கொள்ளுங்கள், నిబంధనను కాపాడుకోనండి. நேற்று సమారియాவிலே వందదాన పంచத்தை குறித்து நாம் சிந்தித்தோம். నిన్నటి దినంన షేమ్రోను దేశంలో వచ్చిన క్షామమును గురించి మనం నేర్చుకొని ఉన్నాము. ஆண் பிள்ளைகளை அது அழிக்கும், அது பஞ்சமாக இருந்தது. అది ఒక శిశువుని చంపే కరువుగా ఉండేను. ஆம், அந்த ஆண் பிள்ளையை சமைத்து அவர்கள் சாப்பிடும் அளவுக்கு பஞ்சம் கொடிதாயிருந்தது. ఆ ఒక పిల్లలు వంట చేసి తినేంత వరకు అది క్షేమముగా ఉండేను. ஆண் பிள்ளை என்றால் பரிசுத்த வாழ்க்கை, మగ శిశువు అనగా అది పరిశుద్ధ జీవితమైనది. ஆண் பிள்ளை என்றால் தாழ்மையுள்ள ஜீவியம், మగ శిశువు అనగా తగ్గింపు గల జీవితము. இயேசுவின் பரிசுத்தத்தை காத்துக்கொள்ளுங்கள், యేసు యొక్క పరిశుద్ధతను కాపాడుకొనండి, இயேசுவின் தாழ்மையை காத்துக்கொள்ளுங்கள், యేసు యొక్క తగ్గింపును కాపాడుకొనండి, இயேசுவின் ஜீவியத்தை காத்துக்கொள்ளுங்கள், యేసు యొక్క జీవితమును కాపాడుకొనండి.
కాపాడుకొనండి. இயேசுவின் ஊழியத்தை காத்துக்கொள்ளுங்கள். యేసు యొక్క సేవను కాపాడుకొనండి. இயேசுவை போல மாறுங்கள். యేసు వలె మార్చబడండి. அதற்கு விரோதமாய் எழும்புகிற வல்லமைகள் எல்லாம் அழிக்கப்படுவதாக. దానికి విరోధంగా లేచే శక్తులన్నీ నశింపు చేయబడును గాక. நிறைய பஞ்சங்கள் இருக்கிறது. అనేక క్షామములు ఉన్నవి. எல்லாத்தையும் சொல்வதற்கு நேரம் இல்லை. అన్ని చెప్పడానికి సమయం లేదు. யோசேப்பின் காலத்திலே ஒரு பஞ்சம் வந்தது. యోసేపు కాలంలో ఒక క్షామం వచ్చింది. எலியாவின் காலத்திலே ஒரு பஞ்சம் வந்தது. ఎలియా కాలంలో ఒక కరువు వచ్చినది. தாவீதின் காலத்திலே ஒரு பஞ்சம் வந்தது. దావీదు కాలంలో ఒక క్షేమం వచ్చినది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. இதெல்லாம் சொல்வதற்கு நேரம் இல்லை. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. இன்றைக்கு பெத்லகேமிலே உண்டான பஞ்சத்தை பற்றி நான் சொல்ல விரும்புகிறேன். ఈ దినము బెత్లెహేములో కలిగిన క్షేమము గురించి చెప్పొచ్చున్నాను. ரூத்தின் புத்தகத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்புவோம். రూతు గ్రంథానికి మనం ధ్యానం తిప్పేదము. முதலாம் அதிகாரம் మొదటి అధ్యాయము முதல் 2 వచనங்களை వాసియుங்கள். మొదటి అధ్యాయము మొదటి 2 వాక్యములు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకై వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహోల్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. பெத்லகேமிலே பஞ்சம் வந்தது. బెత్లెహేములో కరువు వచ్చెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. பெத்லகேம் என்றால் சண்டே ஸ்கூல் பிள்ளைகளுக்கு கூட தெரியும். బెత్లెహేమ్ అనగా సండే స్కూల్ పిల్లలకు తెలియను. பெத்லகேமின் விசேஷம் என்ன? బెత్లెహేమ్ యొక్క విశేషత ఏమిటి? இயேசு கிறிஸ்து பிறந்த இடம்தான் பெத்லகேம். యేసు ప్రభు జన్మించిన స్థలమే బెత్లెహేమ్ అయినది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామముకు మహిమ కలుగును గాక. பிரியமான அந்த பெத்லகேமிலே பஞ்சம் வந்தது. బెత్లెహేములో కరువు వచ్చినది. நகோமி என்றதான ஒரு பெண் தன் புருஷனோடும் 2 కుమారులோடும் வாழ்ந்து கொண்டிருந்தார். నయోమి అనే ఒక స్త్రీ తన భర్తతోనూ కుమారులతోనూ ఆమె జీవించి ఉండెను. కணவன் పేరు ఎలిమెలేకు. ఆమె భార్య పేరు ఎలిమెలేకు అయి ఉన్నది. కணவன் பெயர் అతని భర్త పేరు ఆమె భర్త పేరు నగోమిயின் కணவன் பெயர் ఎలిమెలేకు. నయోమి యొక్క భర్త పేరు ఎలిమెలేకు అయి ఉన్నది. அவருடைய 2 కుమారుల పేరు மக்லோன் கிலியோ. ఆమె 2 కుమారుల పేరు మహ్లోను కిలియోనై ఉన్నది. அந்த பஞ்ச காலத்தில் அவள் என்ன செய்தால், ఆ కరువు దినంలో వారు ఏం చేస్తున్నారు? அங்கே பெத்லகேமை விட்டு బెత్లెహేమును విడిచి மோவாபுக்கு போய்விட்டார். మోయాబు దేశానికి వెళ్ళి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, பெத்லகேம் வந்ததான பஞ்சம் தேவனை விட்டு பிரிக்கிற பஞ்சம் என்று நான் சொல்ல போகிறேன். ప్రియమైన వాళ్ళ బెత్లెహేములో వచ్చిన కరువు అది దేవుని విడిచి వెళ్ళే కరువై ఉన్నది. பரிசுத்தவான்களை விட்டு வேறு பிரிக்கிறதான ஒரு பஞ்சம். పరిశుద్ధులను విడిచి ప్రత్యేకించి ఒక కరువై ఉన్నది. சோதனைகள் வரும்போது, கஷ்டங்கள் வரும்போது சிலர் தேவனை விட்டு பிரிந்து விடுகிறார். శోధనలు వచ్చేటప్పుడు, కష్టములు వచ్చేటప్పుడు కొంతమంది దేవుని విడిచి వెళ్ళిపోచినారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామముకి మహిమ కలుగును గాక. அவர்கள் பரிசுத்தவான்களை விட்டு பிரிந்து போகிறார்கள். వారు పరిశుద్ధులను విడిచి ప్రత్యేకించబడి వెళ్ళిపోచినారు. எத்தனையோ ஊழியர்கள் தங்களுக்கு வந்த சோதனைகளிலே, தங்களுக்கு வந்ததான நிந்தைகளிலே, அவமானங்களிலே அவர்கள் இந்த ஊழியத்திலே நிற்க முடியாமல் அவர்கள் இந்த ஊழியத்தை விட்டு வெளியே போய்விட்டார். ఎంతో మంది సేవకులు తమకు వచ్చిన శోధనలో, నిందల్లో, అవమానంలో దేవుని యొక్క సన్నిధానంలో నిలబడకుండా వారు వెళ్ళిపోయినారు. இதுதான் பெத்லகேமின் பஞ்சம். ఇది బెత్లెహేమ్ యొక్క కరువైనది. சில விசுவாசிகள் கூட, కొంతమంది విశ్వాసులు కూడా அவர்களுக்கு சோதனைகள் வந்தபோது, వారికి శోధనలు వచ్చినప్పుడు, நிந்தைகள் வந்தபோது, నిందలు వచ్చినప్పుడు, அவமானங்கள் வந்தபோது, అవమానములు వచ్చినప్పుడు அவர்கள் இந்த சபையை விட்டு போய்விட்டார். వారు ఈ సంఘమును విడిచి వెళ్ళిపోయినారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, எந்த சூழ்நிலையிலேயும் நாம் தேவனை உறுதியாய் பிடித்துக் கொள்ள வேண்டும். ప్రియమైన వాళ్ళ ఎటువంటి పరిస్థితిలోనూ దేవుని మనము గట్టిగా పట్టుకొనవలెను. நகோமி தன் குடும்பத்தோடு கூட மோவாப் தேசத்திற்கு சென்றது போல நாம் செல்லக்கூடாது. నయోమి తన కుటుంబంతో మోయాబు దేశంకు వెళ్ళినట్లుగా మనము ఎవరం కూడా వెళ్ళకూడదు. தேவனை விட்டு, பரிசுத்தவான்களை விட்டு
பிரிந்து போனால் என்ன நடக்கும்? దేవుని విడిచి పరిశుద్ధులను విడిచి వెళ్ళిపోయినట్లయితే ఏమి జరుగును? அங்கே என்ன நடந்தது? అక్కడ ఏమి జరిగి ఉన్నది? புருஷன் இறந்து போனான், తన భర్తను కోల్పోయినది. தன்னுடைய 2 குமாரரும் இறந்து போனார்கள். ఆమె 2 కుమారులను కోల్పోయినది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. தேவனையும் பரிசுத்தவான்களையும் எந்த சூழ்நிலை விட்டு நாம் போகக்கூடாது. దేవుని పరిశుద్ధులను ఎటువంటి పరిస్థితిలోనూ మనం విడిచి వెళ్ళకూడదు. பிரியமானவர்களே, நாம் உறுதியாக பின்பற்ற வேண்டும். మనము స్థిరంగా వారిని వెంబడించవలెను. எலியாவை போல, எலிசாவை போல, எலிஷா వలె. எலியாவை எலிசா அவன் விடாப்பிடியாக வைராக்கியமாக பின்பற்றினார். ఏలియాను ఎలీషా విడవకుండా వైరాగ్యంగా అతన్ని వెంబడించి ఉన్నాడు. நான் பெத்தேல் போகிறேன் என்று சொன்னான். నేను బేతేలుకు వెళ్ళదునని చెప్పాడు. நானும் வருவேன் என்று சொன்னான். నేను వచ్చేదనని చెప్పాడు. நான் எரிகோ போகிறேன் என்று சொன்னான். నేను ఎరుకోకు వెళుతున్నానని చెప్పాడు. நானும் வருவேன் என்று சொன்னான். నేను వచ్చేదనని చెప్పుచున్నాడు. யோர்தான் போகிறேன் என்று சொன்னான். నేను యోర్దానుకు వెళ్ళుచున్నానని చెప్పాడు. கர்த்தர் என்னை யோர்தானுக்கு போக சொல்லுகிறார். దేవుడు నన్ను యోర్దానుకు వెళ్ళమని చెప్పుచున్నాడు. இவன் சொல்லுகிறான், நானும் வருவேன். ఇతడు చెప్పుచున్నాడు, నేను కూడా వచ్చేదను. ஒருவரும் உம்மை விட்டு என்னை பிரிக்க முடியாது. ఏ ఒక్కరు నన్ను నిన్ను విభజింపలేరు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. நம்முடைய மரணம் வரையும், మన మరణం వరకు தேவனையும் அவருடைய ஜனங்களையும் விட்டு நாம் பிரியவே கூடாது. దేవుని ఆయన జనులను మనం విడిచి వెళ్ళకూడదు. இந்த ரூத் நகோமியை ரூத் அப்படித்தான் பின்பற்றினார். రూతు నయోమిని ఆ విధంగానే వెంబడించి ఉన్నది. நான் வருவேன், నేను వచ్చేదను. உம்முடைய ஜனம் என்னுடைய ஜனம், నీ చినమి నా చినము, உம்முடைய தேவன் என்னுடைய தேவன், నీ దేవుడే నా దేవుడు. நீ தங்கும் இடத்திலே நான் தங்குவேன், నేను నివాసం చేసే స్థలంలో నేను నివాసం చేసేదను. மரிக்கும் இடத்திலே நான் மரிப்பேன், నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను. அடக்கமான இடத்தில் அடக்கம் பண்ணுவேன், నువ్వు ఎక్కడ పాతి పెట్టబడదో అక్కడే నేను పాతి పెట్టబడదును. மரணமே அல்லாமல் మరణం తప్ప வேறு ஒன்றும் உம்மை விட்டு என்னை பிரிக்க முடியாது. మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించదు. இந்த கன்வென்ஷன்ல நீங்கள் அப்படி சொல்ல வேண்டும். ఈ కన్వెన్షన్ లో మీరు ఆ విధంగా చెప్పవలెను. கிறிஸ்துவின் அன்பை விட்டு என்னை பிரிப்பவன் யார்? క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వాడెవడు? ஒன்றும் என்னை பிரிக்க முடியாது. ఈ ఒక్కటి కూడా నన్ను ఎడబాపలేదు. ஒன்றும் என்னை பிரிக்க முடியாது. ఈ ఒక్కటి కూడా నన్ను ఎడబాపలేదు. நிச்சயித்திருக்கிறேன் என்று பவுல் கூறுகிறார். నిశ్చయించుకొనిచున్నానని పౌలు చెప్పుచున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామముకి మహిమ కలుగును గాక. நகோமி தன் குடும்பத்தோடு கூட இப்பொழுது பெத்லகேமை விட்டு மோவாபுக்கு போய்விட்டார். నయోమి ఇప్పుడు తన కుటుంబంతో బెత్లెహేమును విడిచి మోయాబు దేశమునకు వెళ్ళుచున్నది. புருஷன் மரித்து போனார். భర్త చనిపోయినాడు. எலிமெலேக் புருஷன் மரித்து போனார். ఎలిమెలెక్ అనే అతని భార్య చనిపోయినాడు. ఎలిమెలేకు పురుషన్ పేరు. ఎలిమెలెక్ అనే ఆమె యొక్క భర్త చనిపోయినాడు. భర్త చనిపోయాడు. ఎలిమెలేకు చనిపోయాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. இந்த எலிமெலேக் என்ற பெயருக்கு அர்த்தம் என்ன தெரியுமா? ఈ ఎలిమెలెక్ అనే పేరుకి అర్థం ఏమిటో తెలుసా? தேவன் என்னுடைய ராஜா. దేవుడు నా రాజు. தேவன் என்னுடைய ராஜா. దేవుడు నా రాజు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. நீங்க கர்த்தரை விட்டு போயிட்டீங்கன்னா அவர் உங்க ராஜாவாக இருக்க மாட்டார். మీరు దేవుని విడిచి వెళ్ళిపోయినట్లయితే ఆయన మీకు రాజుగా ఉండరు. ஆமா, கல்யாணத்துக்காக நீங்கள் வெளியே போகிறீர்கள். వివాహం కోసం మీరు బయటికి వెళ్ళొచ్చున్నారు. ஆமா, இந்த சபை நகை இல்லாத சபை. ఈ సంఘము నగలు ఆభరణములు లేని సంఘము. TPM சபை நகை இல்லாத சபை. TPM సంఘము ఆభరణములు లేని సంఘము. பாருங்க, இவங்களெல்லாம் பாருங்க, వీరందరినీ చూడండి. இந்த ஸ்டேஜில் உட்கார்ந்து இருக்கிறார்கள். ఈ స్టేజ్ మీద కూర్చున్నారు. அவங்களுக்கு நகை இல்லை. వారికి ఎటువంటి ఆభరణములు లేవు. ஆமா, இங்கே இருக்கிற சில வாலிப பிள்ளைகள் கூட அப்படிதான் நகை இல்லாமல் இருக்கிறார். ఇక్కడ ఉన్న కొంతమంది యవనస్తులు నగలు లేకుండా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కొంతమంది నగలు వేసుకుని ఉన్నారు. இந்த சபையிலே கல்யாணங்கள் நடக்கிறது. ఈ సంఘంలో వివాహం జరుగుచున్నవి. TPM சபையிலே கல்யாணங்கள் நடக்கிறது. TPM సంఘంలో వివాహములు జరుగుచున్నవి. தாலி இருக்காது. వారికి మంగళసూత్రం ఉండదు. పట్టు పుడవ இருக்காது. వారికి ఎటువంటి పట్టు వస్త్రములు ఉండవు.
బొట్టు இருக்காது, వారికి బొట్టు ఉండదు, வேற எந்த ஆபரணங்களும் இருக்காது, ఎటువంటి ఆభరణములు వారికి ఉండవు, வளையல் இருக்காது, గాజులు ఉండవు, மைனர் நெக்லஸ் இருக்காது, చైన్ ఎటువంటి నెక్లెస్ ఉండదు. இந்த சபை ஆபரணங்கள் இல்லாத சபை. ఈ సంఘము ఆభరణములు లేని సంఘమైనది. இந்த సభையிலே எனக்கு కళ్యాణం ఆచిని சொல்றவங்க கைகளை ఉయర్తి కాటుங்க. ఈ సంఘంలోనే నాకు వివాహం జరిగించబడిన అనేది చెప్పిన వారందరూ చేతులెత్తి చూపించండి. చాలా మంది ఉన్నారు. ఓ గ్రేట్. అర్థమైందా మీకు? అందరూ 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 చేయెత్తారా మీరు? అర్థమైందా? ఈ సంఘములో టీపీఎం సంఘములో పరిశుద్ధుల ద్వారా నాకు పెళ్లి జరిగింది అనేవాళ్ళు ఒకసారి కూడా మీ చెయ్యి ఎత్తి చూపించండి. హల్లెలూయా. ஆமா. ஏன் கல்யாணத்துக்காக வெளியே போகிறார்கள்? ఎందుకు వివాహం కోసం బయటికి వెళ్ళిచ్చినారు? என்ன வேணும் உங்களுக்கு? వారికి ఏమి కావాలి? నగలు కావాలి. అదే సీక్రెట్, దాంట్లో ఉన్న సీక్రెట్ అదే. నగై வேண்டும், వారికి ఆభరణములు కావాలి, కమ్మలు வேண்டும், కమ్మలు కావాలి, మూకుత్తి வேண்டும், ముక్కు పుల్ల కావాలి, ముక్కు మూకుత్తి పుడక కావాలి, பெரிய నెక్లెస్ வேண்டும், వారికి నెక్లెస్ కావాలి, బంగారు తాడు కావాలి. కొంతమంది తాడులాగా ఉంటుంది, పెద్ద తాడులాగా బంగారంలో చేసి முதல் நாள் அப்படி என்ட்ரன்ஸ்ல வந்தேன். మొదటి దినంన ఆ విధంగా ఎంట్రన్స్ లో వచ్చినాను. அந்த ஸ்டேடியம் కన్వెన్షన్ ஒரு நம்ம என்ஏடி விசுவாசி, మన ఎన్ఏడి విశ్వాసి பெரிய ஒரு மோதிரம் போட்டுக்கொண்டு வாசல் எல்லாரையும் ఇన్వైట్ பண்ணி கொண்டிருந்தார். పెద్ద ఒక ఉంగరం ధరించుకొని అందరినీ ఆహ్వానించి ఉన్నది. பெரிய மோதிரம், పెద్ద ఉంగరం. வாங்க பாஸ்டர், என்னை இன்வைட் பண்ணார். வாங்க பாஸ்டர், నన్ను కూడా பிரைஸ் லார்ட் பாஸ்டர். எல்லாருக்கும் பிரைஸ் லார்ட் செய்யும். அவர் முகத்தை விட இது பிரகாசமா இருந்தது. అందరికీ స్తోత్రం చెప్పేదానికంటే ఈ ఉంగరం ఎక్కువ ప్రకాశంగా ఉన్నది. కాదమ్మా, ఆయన ముఖంలో ఉన్న ప్రకాశం కంటే ప్రైజ్ లార్డ్ చెప్పేటప్పుడు ఆ ఉంగరం ప్రకాశించింది. ఆ వెలుగు తగిలింది నా ముఖంలో. నేను అడిగాను, ఏంట్రా అది, ఏంటది? మాకు డబ్బు లేదా, మాకు డబ్బు లేదా? వీళ్ళకి అమెరికా నుంచి తెచ్చి ఇవ్వచ్చు. అవును, ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు అడిగితే ఎక్కడి నుంచి తెస్తారు నగలు? అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి తెచ్చి ఇస్తారు. డబ్బు లేకుండా కాదు నగలు వేసుకోకుండా ఉండడం. ఈ సంఘంలో అది ఉపదేశం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவனி நாமமுக்கு மகிமை கலுங்காக. நகைக்காக நீங்கள் కళ్యాణத்தை வெளியிலே செய்தால், ఆభరణముల కోసం మీరు వివాహమును బయట చేసుకున్నట్లయితే, நீங்கள் மோவாபுக்கு போயிருக்கிறீர்கள், మీరు మోయాబు దేశమునకు వెళ్ళిపోవచ్చున్నారు. உங்களுடைய மகன் கல்யாணம் மோவாபிலே நடக்க கூடாது. మీ కుమారుని యొక్క వివాహము మోయాబు దేశంలో జరగకూడదు. உங்களுடைய மகள் వివాహం మోవాబిலே நடக்க கூடாது. మీ కుమార్తె యొక్క వివాహము మోయాబు దేశంలో జరగకూడదు. உங்களுடைய குமாரனுடைய விவாகம் அது பெத்லகேமில் நடக்க வேண்டும். మీ కుమారుని యొక్క వివాహము బెత్లెహేములో జరిగించవలెను. உங்களுடைய மகளுடைய விவாகம் பெத்லகேமில் நடக்க வேண்டும். మీ కుమార్తె యొక్క వివాహము బెత్లెహేములో జరిగించబడవలెను. మాస్టర్, నా కొడుకు నా కూతురు వివాహం బెత్లెహేమిలో జరగాలి అనే వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శబ్దం తగ్గిపోయింది, వాల్యూమ్ తగ్గిపోయింది. ఈ పాస్టర్ నా ప్లాన్ అన్నీ కొట్టేస్తున్నారు. అదే మా పని. మీ ప్లాన్లన్నీ కొట్టేయబడాలి. ఎవరి ప్లాన్ జరగాలి? యేసయ్య ప్లాన్. నా జీవితంలో, మీ జీవితంలో యేసయ్య ప్లానే జరగాలి. అవును అనేవాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. మన అబ్బాయిలు మన అమ్మాయిలు పెళ్లి బెత్లెహేములో జరగాలి. ఆ వైరాగ్యంతో ఒక్కసారి కూడా రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి.
మోయాబులో పెళ్లి జరగకూడదు, మోయాబులో పెళ్లి జరగకూడదు. మీ పెళ్లి ఎక్కడ జరగాలి? రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. సెంటర్ పాస్ ఇలాగ చెప్పారు. మన సంఘములో పెళ్లి ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలి? బెత్లెహేమిలో జరగాలి, மோயாபிலோ ஜரகக்கூடாது. அவள் மோவாபிற்கு போனாள், அவள் மோயாபுக்கு வெளியுனதி. எந்த ஒரு காரணத்திற்காகவும் நாம் தேவனை விட்டும் పరిశుద్ధవాంగుడి ఐక్యత విట్டும் வெளியே போக கூடாது. ఎటువంటి కారణం నిమిత్తమో మనము దేవుని విడిచి పరిశుద్ధులను విడిచి మనం బయటికి వెళ్ళకూడదు. 3 நஷ்டங்கள் அவளுக்கு உண்டான, 3 నష్టములు ఆమెకు కలిగి ఉన్నవి. அவள் பெத்லெகேமை விட்டு பஞ்சத்தை நிமித்தமாக அவள் మోయాబుకు పోనబడినాள். ఆమె కరువు నిమిత్తంగా బెత్లెహేమ్ నుండి మోయాబుకు వెళ్ళినందున 3 నష్టங்கள் ఉండాను, 3 నష్టములు ఆమెకు కలిగినవి. ஒன்று புருஷன் இறந்து போனான். మొదటిగా భర్త చనిపోయినాడు. அதன் அர்த்தம் என்ன? దాని అర్థం ఏమిటి? தேவன் ராஜாவாய் இருந்த అనుభవం ఇప్పుడు இல்லை. దేవుడు రాజుగా ఉన్న అనుభవం ఇప్పుడు లేదు. ఎలిమెలెకు என்றால் தேவன் என் ராஜா. ఎలిమెలెకు అనగా అర్థం ఏంటంటే దేవుడు నా రాజు. தேவன் உன்னையும் உன் குடும்பத்தையும் ராஜாவாக ஆளுகை செய்ய வேண்டும். దేవుడు నిన్ను నీ కుటుంబమును రాజుగా ఉండి ఏలుబడి చేయవలెను. அப்படியானால் நீ பெத்லெகேமில் இருக்க வேண்டும். అలాగైతే నీవు బెత్లెహేములో ఉండవలెను. பரிசுத்தவான்களோடு இருக்க வேண்டும், పరిశుద్ధులతో ఉండవలెను, தேவனோடு இருக்க வேண்டும், దేవునితో ఉండవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. 2 குமாரர்களை இழந்து போனார். తన 2 కుమారులను కోల్పోయినది. ஒரு குமாரனுக்கு பேரு மக்லோ, ఒక కుమారుని పేరు మహ్లోను. మగ్దలోన్ అర్థం తెలుసా? తెలుసా? మగ్దలోన్ என்றால் సిక్ అని అర్థం. సిక్ వ్యాధి అని అర్థం. మగ్దలోన్ అంటే ఏమర్థం? వ్యాధి అని అర్థం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அவள் அங்கே போனபடியினால், ఆమె అక్కడికి వెళ్ళినందున அவள் வியாதியுள்ளவளாக மாறிவிட்டாள். ఆమె వ్యాధిగ్రస్తురాలుగా మార్చబడి ఉన్నది. ஏதோ ஒரு வியாதி அந்த மகனை கொன்று போட்டது. ఏదో ఒక వ్యాధి వచ్చి ఆ కుమారుని చంపివేసి ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. ஆரோக்கியத்தை அவள் இழந்து விட்டாள். ఆరోగ్యం నామ కోల్పోయినది. ஆரோக்கியத்தை அவள் இழந்து விட்டாள். ఆరోగ్యం నామే కోల్పోయినది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. தேவனை விட்டு நீங்கள் போனால், దేవుని విడిచి మీరు వెళ్ళినట్లయితే வியாதி தான் உங்களை ஆளுகை செய்யும். వ్యాధి మిమ్మల్ని ఏలుబడి చేయును. ஆரோக்கியத்தை இழந்து விடுவீர்கள். ఆరోగ్యంను మీరు కోల్పోయేదరు. கிலியோன் என்றால் அர்த்தம் என்ன தெரியுமா? కిల్యోను అనగా అర్థం ఏమిటో తెలుసా? இன்னொரு பையன் பேர் கிலியோன், ఇంకొక అబ్బాయి పేరు కిల్యోను. அதற்கு பின்னிங், பின்னிங் என்ற அர்த்தம் இங்கிலீஷ்ல கொடுக்கப்பட்டிருக்கிறார். பின்னிங் என்றால் ஊசியில குத்துறது மாதிரி, సూదితో గుచ్చుట. சிலருக்கு தலையிலே அப்படி உணர்வுகள் இருக்கும். కొంతమందికి తలలో ఆ విధంగా గ్రహింపు కలుగుచ్చినది, ஊசியிலே குத்துற மாதிரி. సూదితో కృచ్చినట్లుగా. சிலருக்கு காலில் அப்படி ஒரு ஃபீலிங் இருக்கும். కొంతమందికి కాళ్ళలో ఆ విధంగా ఉంటుంది, ஊசியில குத்துற மாதிரி, సూదితో కృచ్చినట్లుగా. இது என்னத்தை வெளிப்படுத்துகிறது? ఇది దేన్ని బయపరిచినది? பெத்லெகேமை விட்டு மோவாபுக்கு போகிறவர்கள், బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళేవారు பலவிதமான வேதனைகளினால் சூழப்படுவார். పలు విధమైన వేదనల చేత వారు అది శోధించబడుదురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. ஏதோ ஒரு கவலை, ఏదో ఒక కలత, ஏதோ ஒரு பாரம், ఏదో ఒక భారం அவர்களை அது வாதித்துக் கொண்டே இருக்கும். వారిని గుర్చుచునే ఉండును. அவர்களுடைய சமாதானத்தை இழந்து விடுவார். వారు సమాధానమును కోల్పోయేదరు. இளைப்பாறுதலை இழந்து விடுவார். వారి విశ్రాంతిని వారు కోల్పోయేదరు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. அவர்கள் வேதனையினால் வாதிக்கப்பட்டவர்களாக இருப்பார். వారు వేదన చేత బాధించబడుచు ఉందురు. தேவனை விட்டு நாம் பிரிந்து போக கூடாது. దేవుని విడిచి మనం వేరై పోకూడదు. பெத்லெகேமை விட்டு நாம் பிரிந்து போக கூடாது. బెత్లెహేమును విడిచి మనం వేరై పోకూడదు. நிறைய பிரச்சனைகளை நீங்கள் சந்திப்பீர்கள். అనేక సమస్యలను మీరు సంధించిదరు. అనేక சோதனைகளை நீங்கள் சந்திப்பீர்கள். అనేక శోధనలను మీరు సంధించిదరు. అనేక உபத்திரவங்களை நீங்கள் சந்திப்பீர்கள். అనేక ఉపద్రవములను మీరు సంధించిదరు. தேவனை விட்டு நாம்
பிரியவே கூடாது. దేవుని విడిచి మనం వేరైపోకూడదు. இந்த முதல் கூட்டத்திலே ஆண்டவரோடு நாம் அந்த தீர்மானங்களை செய்ய வேண்டும். ఈ మొదటి కూటంలో దేవునితో అటువంటి తీర్మానములు మనము చేయవలెను. ஆண்டவரே, நான் எந்த சூழ்நிலையை விட்டு பிரிய மாட்டேன். యేసయ్యా, నేను ఎటువంటి పరిస్థితిలోనూ నేను విడిచి నేను వెళ్ళను. இந்த பரிசுத்தவான் ஐக்கியத்தை விட்டு நான் பிரிய மாட்டேன். ఈ పరిశుద్ధుల సహవాసమును విడిచి నేను వేరైపోను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామముకు మహిమ కలుగును గాక. அவள் எல்லாவற்றையும் இழந்தாள். ఆమె సమస్తమును కోల్పోయినది. அவருடைய புருஷனை இழந்தாள். ఆమె తన భర్తను కోల్పోయినది. தன்னுடைய பிள்ளைகளை இழந்தாள். ఆమె ఇద్దరు కుమారులను కోల్పోయినది. அவள் தனிமையாக மாறினாள். ఆమె ఒంటరిగా మార్చబడి ఉన్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, எந்த சோதனையிலேயும் நாம் தேவனோடு கூட நிலைத்திருப்போமா? ప్రియమైన వాళ్ళ ఎటువంటి పరిస్థితిలోనూ మనము దేవునితో పాటు నిలిచి ఉందము. நம்மை தேவனை விட்டு பிரிக்கிற சில வல்லமைகளை பற்றி சொல்லி நான் என் வார்த்தைகளை முடிக்க விரும்புகிறேன். మనని దేవుని విడిచి కొన్ని శక్తులను గురించి చెప్పి నేను కూటంను ముగించినాను. தேவனை விட்டு பரிசுத்தவான் ஐக்கியத்தை விட்டு நம்மை பிரிப்பதற்கு சில காரணங்கள் இருக்கிறது. మనని దేవుని పరిశుద్ధులను విడిచిపెట్టడానికి కొన్ని కారణములు ఉన్నవి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. ஏவாளை உங்கள் மத்தியிலே ஞாபகப்படுத்த விரும்புகிறேன். హవ్వాను మీ మధ్యలో జ్ఞాపకం చేయించినాను. ஏவாள் సర్పతోడే తనిమియాగా பேசிக் கொண்டிருக்கிறார். హవ్వా సర్పంతో ఒంటరిగా మాట్లాడుచు ఉన్నది. அங்கே ஆதாம் இல்லை. అక్కడ ఆదాము లేడు. அங்கே ஆதாம் இல்லை. అక్కడ ఆదాము లేడు. தனிமையாக அவள் நிற்கிறார். ఆమె ఒంటరిగా నిలబడి ఉన్నది. சர்ப்பம் அவளோடு பேசுகிறது. సర్పం ఆమెతో మాట్లాడుచు ఉన్నది. அந்த பழத்தை பற்றி பேசுகிறது. ఆ ఫలము గురించి మాట్లాడుచు ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. ஐபோன் வைத்திருக்கிறீர்களா? మీరు ఐఫోన్ పెట్టుకొని ఉన్నారా? அந்த ஐபோன்ல ஒரு சிம்பல் இருக்கிறது. ఆ ఐఫోన్ లో ఒక సింబల్ ఉన్నది. என்ன சிம்பல்? ఆ ఏ సింబల్? ஒரு ஆப்பிள் இருக்கிறது. ఒక యాపిల్ ఉన్నది. அந்த ஆப்பிள் யாரோ சாப்பிட்டாங்க. ఆ యాపిల్ ని ఎవరో తిన్నారు. ஒரு மூலையில யாரோ கடிச்சிட்டாங்க. ఒక మూలకు ఎవరో అది కొరికేశారు. யார் கடிச்சது? ఎవరు కొరికారు? ஏவாள் கடித்த ஆப்பிள். அது హవ్వ కొరికిన యాపిల్ ఉన్నది. அது ஒரு வார்னிங். அது ஒரு வார்னிங் சிக்னல் தான். అది ఒక హెచ్చరిక సిగ్నల్ గా ఉన్నది. நீங்கள் ஐபோன் வைத்திருக்கிறீர்கள். మీరు ఐఫోన్ పెట్టుకొని ఉన్నారు. ஆப்பிள் கம்பெனி. యాపిల్ కంపెనీ. ஆப்பிள் கம்பெனி ஐபோன் வைத்திருக்கலாம். ஒரு ஹல்லேலூயா சொல்லுங்க. యాపిల్ కంపెనీ ఐఫోన్ పెట్టుకున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. చెప్పరు. తెలివిగా ఉన్నారు. లక్షన్నర 2 లక్షలు కాస్ట్లీ నంబర్ వన్ కంపెనీ. అది నంబర్ 1 కంపెనీ. పేరేంటి? యాపిల్. అయినా యాపిల్ చూస్తే ఎవరో కొరికేశారు ఒక మూలలో. అది యారు కడిగదు? అది ఎవరు కొరికారు? అవ్వా. ఏదేని తోటంలో. అది ஒரு వార్నింగ్. అది ఒక హెచ్చరిక ఉన్నది. జాగ్రత్తగా ఇరు. నువ్వు జాగ్రత్తగా ఉండుము. எப்போ ஏவாள் அந்த பழத்தை கடித்தாலோ, ఎప్పుడు ఆ హవ్వ ఆ ఫలంను కొరికి ఉన్నదో, தேவனை விட்டு பிரிந்தால், దేవుని విడిచి వేరైపోయినది. ஏதேன் தோட்டத்தில் இருக்க முடியவில்லை. ఏదైనా తోటలో ఆమె ఉండలేకపోయినది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకు మహిమ కలుగును గాక. தேவனை பார்த்து பயந்து ஓடினான். దేవుని చూసి భయపడి పారిపోయినది. ஒளிந்து கொண்டான். దాగుకొని ఉన్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని నామముకి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அவள் ஆதாமோடு இருந்திருந்தார். ప్రియమైన వాళ్ళారా, ఆమె ఆదాంతో ఉన్నట్లయితే, அப்போ சர்ப்பம் வந்து பேசி இருந்தா, అప్పుడు సర్పం వచ్చి మాట్లాడినప్పుడు ஆதாம் ஸ்டாப் பண்ணியிருப்பா. ఆదాము ఆ సర్పంను ఆపివేయును. సర్పం కాదు, ఆమెను స్టాప్ చేసి ఉంటాడు. ఆదాము అవ్వను ఆపివేసి ఉండును. ముట్టబాకు, చూడబాకు, వచ్చాయి చేయి పట్టుకొని లాక్కొని వచ్చి ఉంటాడు. అక్కడ గద్దించటానికి, కాపాడడానికి దగ్గర ఎవరు లేరు? భర్త లేదు. எப்பொழுது நீங்கள் தேவனை விட்டு பிரிக்கப்படுகிறீர்கள்? ఎప్పుడు మీరు దేవుని విడిచి వెళ్ళిపోతుందరు? భార్య భర్త విడిపోయేటప్పుడు. భార్య భర్త గొడవలప్పుడు,
புருஷன் மனைவியும் சண்டை போடும்போது భార్య భర్తల గొడవ వేసుకున్నప్పుడు அந்த சர்ப்பம் காத்துக்கொண்டே இருக்கிறது. ఆ సర్పము కనిపెడుచు ఉన్నది. స్టార్ట్ అయింది, ఇంకా లోపల వచ్చేస్తాడు. సర్పం உள்ளே வந்துரும். ఆ సర్పము లోపలికి వచ్చును. పురుషుని మనవియం உங்கள் ஐக்கியத்தை காத்துக்கொள்ளுங்கள். భార్య భర్తల యొక్క ఐక్యతను మీరు కాపాడుకునండి. மனைவிகளே, உங்கள் புருஷர்களை அன்பு கூறுங்கள். భార్యలారా మీ భర్తలను ప్రేమించండి. புருஷர்களே, உங்களுடைய மனைவிகளை அன்பு கூறுங்கள். భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. உங்கள் மனைவிகளை புருஷர்களை மன்னியுங்கள். మీ భార్యలను మీ భర్తలను మీరు క్షమించండి. குடும்பங்கள்ல சமாதானம் இருக்க வேண்டும். కుటుంబంలో సమాధానం ఉండవలెను. பிரிவினைகள் வரக்கூடாது. విభజనలు రాకూడదు. உங்கள் குடும்பங்கள்ல சண்டைகள் பிரிவினைகள் இருந்தால் சாத்தான் அங்கே வந்து விடுவார். మీ కుటుంబంలో పోట్లాటలు విభజనలు ఉన్నట్లయితే సర్పము ప్రవేశించును. நீங்கள் தேவனை விட்டு பிரிக்கப்படுவீர்கள். మీరు దేవుని విడిచి వేరైపోవుదురు. ஆதாமை விட்டு அவள் பிரிந்து தனிமையாக வந்தாள். ఆమె ఆదామును విడిచి ఆమె ఒంటరిగా వేరైపోయినది. సర్పத்தோடு அவள் பேசிக் கொண்டிருக்கிறாள். సర్పముతో ఆమె మాట్లాడుచు ఉన్నది. அவள் வஞ்சிக்கப்பட்டாள். ఆమె మోసగించబడి ఉన్నది. அந்த పழத்தை புசித்தாள். ఆ ఫలమును ఆమె భుజించి ఉన్నది. தேவனோடு ஐக்கியத்தை அவள் இழந்தாள். దేవునితో ఉన్న సహవాసం ఆమె కోల్పోయినది. குடும்பங்களிலே சமாதானத்தை காத்துக்கொள்ளுங்கள். కుటుంబంలో సమాధానమును కాపాడుకొనండి. பிரிந்திருக்கிற குடும்பங்கள் இணைக்கப்படுவதாக. విభజింపబడిన కుటుంబంలో ఐక్యపరచబడవలెను. பிரிந்திருக்கிற குடும்பங்கள் இணைக்கப்படுவதாக. విభజింపబడిన కుటుంబములన్నీ ఐక్యపరచబడిన గాక. యేసుவின் நாமத்தினாலே. యేసు నామములో. ஒரு அம்மா வீட்டுக்கு கூப்பிட்டார். ఒక తల్లి గారు ఇంటికి పిలిచి ఉన్నది. நான் வீட்டுக்கு போனேன். నేను ఇంటికి వెళ్ళాను. பாஸ்டர், என் பொண்ணு லண்டன்ல இருக்கிறா பாஸ்டர். పాస్టర్ గారు, నా అమ్మాయి లండన్ లో ఉన్నది. அவள் இன்ஜினியரிங் முடித்திருக்கிறாள். ఆమె ఇంజనీరింగ్ ముగించి ఉన్నది. என்னுடைய மருமகன் கூட இன்ஜினியர் முடித்திருக்கிறார். నా మనవరాలు కూడా ఇంజనీర్ ముగించి ఉన్నది. మరుమగన్ కూతురు భర్త అల్లుడు కూడా ఇంజనీర్ ముగించాడు. ரெண்டு பேரும் லண்டன்ல இருக்கிறார்கள் பாஸ்டர். ఇద్దరు కూడా లండన్ లో ఉన్నారు. ஆனா ரெண்டு பேரும் பேச மாட்டாங்க பாஸ்டர். కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం లేదు పాస్టర్. அழுதார்கள். వారు ఏడ్చి ఉన్నారు. அந்த தகப்பன் மெலிந்து போயிட்டார். ఆ తండ్రి చాలా చిక్కిపోయినాడు. மகளை பற்றிய கவலை, తన కుమార్తె గురించి కలత. ஒரு லண்டன் மாப்பிள்ளைக்கு కళ్యాణం பண்ணி கொடுக்கணும் எத்தனை லட்சம் செலவு பண்ணிருப்பார். ఒక లండన్ అల్లుడికి వివాహం చేసి ఇచ్చినట్లయితే ఎన్ని లక్షలు ఖర్చు చేసి ఉండును. எனக்கு போன் பண்ணி அந்த மகள்கிட்ட கொடுத்தார். నాకు ఫోన్ చేసి అమ్మాయి దగ్గర ఇచ్చారు. நான் அந்த மகளுக்காக நான் ஜெபித்தேன். ఆ అమ్మాయి కోసం నేను ప్రార్థించాను. பிரியமானவர்களே, நல்ல வேலை, நல்லா படித்திருக்கிறார்கள். ప్రియమైన వాళ్ళ మంచి ఉద్యోగం, మంచిగా చదువుకుని ఉన్నారు. அமெரிக்காவில் இருக்கிறார்கள், అమెరికాలో ఉన్నారు, லண்டன்ல இருக்கிறார்கள், లండన్ లో ఉన్నారు, துபாயில் இருக்கிறார்கள், దుబాయ్ లో ఉన్నారు. ஆனால் கணவன் மனைவிக்குள்ளே சமாதானம் இல்லை. కానీ భార్య భర్తల మధ్యలో సమాధానము లేదు. அவர்கள் பிரிந்திருக்கிறார்கள். వారు విభజింపబడి ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగుగాక. காரணம் என்ன தெரியுமா? కారణం ఏమిటో తెలుసా? அவர்கள் தேவனை விட்டு பிரிந்திருக்கிறார்கள். వారు దేవుని విడిచి వేరై ఉన్నారు. அவர்கள் பரிசுத்தவான்களை விட்டு பிரிந்திருக்கிறார்கள். వారు పరిశుద్ధులను విడిచి వేరై ఉన్నారు. நீங்கள் தேவனை விட்டு பிரிந்தால் உங்கள் குடும்பத்திலே பிரிவினைகள் வரும். మీరు దేవుని విడిచి వేరైపోయినట్లయితే మీ కుటుంబంలో విభజనలు వచ్చును. பிரியமானவர்களே, பிரிந்திருக்கிற கணவன் மனைவிக்காக கரங்களை உயர்த்துவோமா? విభజింపబడిన భార్య భర్తల కోసం మన చేతులు పైకెత్తుదామా? அவர்கள் இணைவார்களாக. వారు జతపరచబడుదురుగాక. எந்த தேசத்திலே இருந்தாலும், వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ அந்த புருஷன் மனைவி இணைவார்களாக. ఆ భర్త భార్యలు ఇద్దరు ఐక్యపరచబడుదురుగాక. இயேசுவின் நாமத்தினாலே. యేసు నామములో குடும்பங்களை பிரிக்கிற வல்லமைகளுக்கு எதிராக, కుటుంబంలో విభజించే శక్తులకు విరోధంగా, குடும்பங்களை பிரிக்கிற பொல்லாத வல்லமைகளுக்கு எதிராக, కుటుంబంలో విభజించే దుష్ట శక్తులకు ఎదురుగా கரங்களை உயர்த்தி நாம் ஸ்தோத்திரம் பண்ணுவோம். చేతుల పైకెత్తి మనము స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. ஸ்தோத்திரம் ஆண்டவரே, ஸ்தோத்திரம் ஆண்டவரே. Hallelujah, hallelujah. ஆமென். குடும்பங்களில் சமாதானம் வர வேண்டுமானால் என்ன செய்ய வேண்டும்?
కుటుంబంలో సమాధానం కలగవాలంటే ఏమి చేయాలి? மோவாபிலிருந்து பெத்லகேமுக்கு வர வேண்டும். మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు రావాలి. ஏன் குடும்பங்களே சண்டைகள்? ఎందుకు కుటుంబంలో పోట్లాటలు? ஏன் குடும்பத்திலே பிரிவினைகள்? ఎందుకు కుటుంబంలో విభజనలు? ஏன் கோர்ட் கேஸ் என்று போய் கொண்டிருக்கிறார்கள்? ఎందుకు కోర్టు కేసు అని వెళ్ళొచ్చి ఉన్నారు? அவர்கள் தேவனை விட்டு பிரிந்திருக்கிறார்கள். వారు దేవుని విడిచి వేరైపోయినారు. அவர்கள் பரிசுத்தவான்களை விட்டு பிரிந்திருக்கிறார்கள். వారు పరిశుద్ధులను విడిచి వేరైపోయినారు. பெத்லகேமை விட்டு அவர்கள் மோவாபுக்கு போயிருக்கிறார்கள். బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళి ఉన్నారు. ஆனபடியால் தான் குடும்பத்திலே பிரிவினைகள் வந்திருக்கிறது. అందుకోసమే కుటుంబంలో విభజనలు కలుగుచున్నవి. ஏவாள் தேவனை விட்டு பிரிந்தாள். హవ్వ దేవుని విడిచి వేరైపోయినది. ஆனபடியால் தான் ஆதாமை விட்டு அவள் பிரிந்தாள். అందుకోసమే ఆదామును విడిచి ఆమె వేరైపోయినది. రెండవదిగా இந்த லோத்தை பற்றி நான் சொல்ல விரும்புகிறேன். లోతు గురించి నేను చెప్పగోరుచున్నాను. இந்த லோத்தை பற்றி நான் சொல்ல விரும்புகிறேன். లోతు గురించి నేను చెప్పగోరుచున్నాను. ஆபிரகாமும் லோத்தும் ஒருவரை விட்டு ஒருவர் பிரிந்தார். అబ్రహాము లోతు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయిరి. இருவரும் ஒன்றாய் பிரயாணத்தை தொடங்கினார். ఇద్దరు ఒకరిగా ప్రయాణించిరి. ஆனால் ரெண்டு பேரையும் கர்த்தர் ஆசீர்வதித்தார். దేవుడు ఇద్దరిని ఆశీర్వదించెను. அவருடைய ஐஸ்வர்யம் பெருகியது. వారి ధనము ఐశ్వర్యత పెరిగి ఉన్నది. ஒருவரை விட்டு அவர்கள் ஒருவர் பிரிந்தார். ఒకరిని విడిచి ఒకరు వేరైపోయినారు. ஆதியாகமம் 13ஆம் அதிகாரம். ఆదికాండము 13వ అధ్యాయము. ஆதியாகமம் 13ஆம் அதிகாரம். ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనం. 11వ వాక్యం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసిన అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. ஆபிரகாமும் லோத்தும் சகோதரர்கள். అబ్రహాము లోతు ఇద్దరు సహోదరులై ఉన్నారు. ஆனால் ஒருவரை விட்டு ஒருவர் பிரிந்து விட்டார். కానీ ఒకరిని ఒకరు వేరైపోయింది. ஒன்றாயிருக்க முடியவில்லை. ఒకరిగా ఉండలేకపోయిరి. அதற்கு காரணம் என்ன? దానికి కారణం ఏమిటి? அவருடைய ஐஸ்வர்யம் அதிகமாயிருந்தது. వారి ఐశ్వర్యం పెరిగి ఉన్నది. அவருடைய ஆஸ்தி அதிகமாயிருந்தது. వారి యొక్క ఆస్తి పెరిగి ఉన్నది. கர்த்தர் உங்களை ஆசீர்வதிக்கும் போது ஜாக்கிரதையாயிருங்க. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలేను. நல்ல உத்தியோகம் தரும்பொழுது, మంచి ఉద్యోగం దయచేసినప్పుడు, நல்ல சம்பளம் உங்களுக்கு தரும்போது, మంచి జీతం మీకు అనుగ్రహించినప్పుడు நீங்கள் ரொம்ப கவனமா இருக்க வேண்டும். మీరు చాలా జాగ్రత్తగా ఉండవలేను. கர்த்தர் உங்களுக்கு ஒரு புதிய வீடு தந்திருக்கலாம். దేవుడు మీకు కొత్త గృహమును ఇచ్చి ఉండవచ్చును. ஒரு புதிய கார் உங்களுக்கு தந்திருக்கலாம். కొత్త కారు మీకు ఇవ్వవచ్చును. உங்களை கர்த்தர் ஆசீர்வதித்திருக்கலாம். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవచ్చును. ஆனால் நீங்கள் ஒருபோதும் மோவாபுக்கு போக கூடாது. అయితే మీరు ఎప్పటికీ మోయాబు దేశానికి వెళ్ళకూడదు. நீங்கள் பெத்லகேமில் இருக்க வேண்டும். మీరు బెత్లెహేములోనే ఉండవలేను. ஐஸ்வர்யம் உங்களுக்கு கன்னியாக மாறக்கூடாது. ఐశ్వర్యం మీకు ఒక ఊరిగా మార్చబడకూడదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని నామముకి మహిమ కలుగును గాక. கர்த்தர் உங்களை ஆசீர்வதிக்க வேண்டுமானால், దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవలనంటే, நான் தேவனை விட்டு பிரிய மாட்டேன் என்று தீர்மானம் செய்யுங்கள். నేను దేవుని విడిచి వేరైపోనని మీరు తీర్మానించండి. நான் பெத்லகேமிலே இருப்பேன். నేను బెత్లెహేములోనే ఉండేదను. நான் மோவாப் தேசத்திற்கு போக மாட்டேன். నేను మోయాబు దేశమునకు వెళ్ళను. உறுதியான தீர்மானங்களை நீங்கள் செய்தால், స్థిరమైన తీర్మానమును మీరు చేసినట్లయితే, ஆபிரகாமையும் லோத்தையும் ஆசீர்வதித்தது போல అబ్రహామును లోతును ఆశీర్వదించినట్లుగా உங்களையும் கர்த்தர் ஆசீர்வதிப்பார். మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించెదరు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగును గాక. ஐஸ்வர்யவான்களா இருந்தாலும் ஆண்டவரை விட்டு பிரியாதவர்கள் இருந்தார். ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పటికీ దేవుని విడిచి వేరైపోని వారు ఉన్నారు. ஐஸ்வர்யம் அவர்களை தேவனை விட்டு பிரிக்கவில்லை. ఐశ్వర్యం వారిని దేవుని విడిచి వేరు చేయలేదు. அவர்தான் ஆபிரகாம். అతడి అబ్రహామై ఉన్నాడు. அவருக்கு நிறைய ஐஸ்வர்யம் கிடைத்தது. అతనికి అనేక ఐశ్వర్యం దొరికి ఉన్నది. యెహోవా அந்த ஆபிரகாமை ஆசீர்வதித்தார். యెహోవా దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఉన్నాడు. ஆனாலும் అయినప్పటికీ அந்த ஐஸ்வர்யம் அந்த தேவனை அதிகமாய் நேசிக்க வைத்ததே தவிர தேவனை விட்டு అబ్రహాం దూరమాయి పోగవిల్లై. ఆ ఐశ్వర్యము దేవుని అత్యధికంగా ప్రేమించుటకు సహాయం చేసినది గాని ఆ ఐశ్వర్యము దేవుని విడిచి వేరైపోనట్లుగా చేయలేదు. యోబు ஒரு ஐஸ்வர்யமா. యోబు ఒక ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. பஞ்சம் வந்தது, కరువు వచ్చినది, వ్యాధి வந்தது, వ్యాధి వచ్చినది, పిల్లలు இறந்து போனார்கள், పిల్లలందరూ చనిపోయినారు, ఆస్తి எல்லாம் నష్టமானது, తన ఆస్తి అంతా నష్టమైపోయినది. ஆனாலும் தேவனை விட்டு அவனை யாரும் பிரிக்க முடியவில்லை. అయినప్పటికీ దేవుని విడిచి అతని ఎవరు కూడా ఎడబాపలేరు.
யோபு ஒரு பெரிய ஐஸ்வர்யவான். యోబు యొక్క గొప్ప ఐశ్వర్యవంతుడు. அவனுக்கு ஒரு பெரிய சோதனை வந்தது. అతనికి ఒక గొప్ప శోధన కలిగి ఉన్నది. அதுதான் தேவனை விட்டு பிரிக்கிற பஞ்சம். అదే దేవుని విడిచి వేరైపోయే కరువైనది. அதுதான் பெத்லகேமிலே வருகிற பஞ்சம். అదే బెత్లెహేము దేశంలో వచ్చిన కరువైనది. యోబై அந்த சோதனைகள் பிரிக்கவே முடியல. యోబు అటువంటి ఆ శోధనలు యోబుని వేరు చేయలేకపోయినది. கர்த்தர் கொடுத்தார், கர்த்தர் எடுத்தார், கர்த்தருக்கு స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామముకు మహిమ కలుగును గాక. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామముకి మహిమ కలుగును గాక. దావీదు ஒரு ஐஸ்வர்யவான். దావీదు ఒక ఐశ్వర్యవంతుడైనాడు. దావీதை ஐஸ்வர்யம் பிரிக்க முடியவில்லை. దావీదును ఐశ్వర్యం వేరు చేయలేకపోయెను. பிரியமான இப்படி வேதத்திலே நிறைய ஐஸ்வர்யவான்களை நாம் பார்க்கிறோம். ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక ఐశ్వర్యవంతులను మనం చూడవచ్చును. లోతుம் ஐஸ்வர்யவான் தான். లోతు కూడా ఐశ్వర్యవంతుడే. ఐశ్వర్యవాన பிறகு பிரிந்து விட்டார். ఆ ఐశ్వర్యం అతనికి వచ్చిన తర్వాత అతడు వేరైపోయాడు. சாலமோனும் ஐஸ்வர்யவான் தான். సొలొమోను కూడా ఐశ్వర్యవంతుడే. அவனுடைய ஐశ్వర్யம் அவனை தேவனை விட்டு பிரித்தது. అతని ఐశ్వర్యం అతని దేవుని విడిచి వేరైపోయినట్లుగా చేసి ఉన్నది. நீங்கள் தேவனை விட்டு பிரிந்து போக கூடாது. మీరు దేవుని విడిచి వేరైపోకూడదు. ஐஸ்வர்யத்துக்கு எச்சரிக்கையாயிருங்கள். ఐశ్వర్యం కోసం మీరు జాగ్రత్తగా ఉండండి. கர்த்தர் உங்களை ஆசீர்வதிக்கும் போது கவனமாயிருங்கள். దేవుని మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. பணம் உங்களை தேவனை விட்டு பிரிக்க கூடாது. డబ్బు మిమ్మల్ని దేవుని విడిచి వేరుపరిచినట్లుగా చేయకూడదు. பண ஆசை உங்களை தேவனை விட்டு பிரிக்க கூடாது. ధనాపేక్ష మిమ్మల్ని దేవుని విడిచి వేరైపోయినట్లుగా చేయకూడదు. தவறான ஆதாயங்களுக்கு நீங்கள் ஆசைப்படாதிருங்கள். తప్పైన ఆదాయం కోసం మీరు ఆశపడకొద్దు. உண்மையான ஆதாயம் போதும். యథార్థమైన ఆదాయం మాత్రమే చాలు. సియోనిலிருந்து உங்களுக்கு ஆசீர்வாதம் வரட்டும். సియోను నుండి మీకు ఆశీర్వాదము రానివ్వండి. தேவனிடத்தில் உங்களுக்கு ஆசீர்வாதம் வரட்டும். దేవుని నుంచి ఆశీర్వాదములు రానివ్వండి. குறுக்கு வழியிலே நீங்கள் ஆசீர்வாதங்களை தேடாதிருங்கள். ప్రక్క త్రోవలో మీరు ఆశీర్వాదములు వెదకకండి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామముకి మహిమ కలుగుగాక. லோத்து ஐஸ்வர்யத்தின் மிகுதியினால் அவன் தேவனை விட்டு பிரிந்து போனான். లోతు ఐశ్వర్యం చేత అతడు దేవుని విడిచి వేరైపోచున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామముకి మహిమ కలుగుగాక. இளைய குமாரனை உங்கள் மத்தியிலே நான் ஞாபகப்படுத்த விரும்புகிறேன். చిన్న కుమారుని మీ మధ్యలో జ్ఞాపకం చేయగోరుచున్నాను. இந்த இளைய குமாரன் தகப்பனை விட்டு பிரிந்து விட்டான். ఈ చిన్న కుమారుడు తండ్రిని విడిచి వేరైపోయాడు. தன் ஆஸ்திகள் எல்லாம் வாங்கி கொண்டு போய்விட்டான். తన ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళిపోయినాడు. நண்பர்களோடு அவன் உல்லாசமாக வாழ்ந்தான். స్నేహితులతో ఆయన ఆసక్తిగా జీవించి ఉన్నాడు. தகப்பனோட இருப்பதுக்கு அவனுக்கு இஷ்டம் இல்லை. తన తండ్రితో ఉండడానికి అతనికి ఇష్టం లేదు. சுயம் என்று ஒன்று இருக்கிறது. స్వయం అనేది ఒకటి ఉన్నది. சுயம் என்று ஒன்று இருக்கிறது. స్వయం అనేది ఒకటి ఉన్నది. இந்த சுயம் நம்மை ஜெயிக்கும்படியாக நாம் விடக்கூடாது. ఈ స్వయం మనని జయించినట్లుగా మనం విడిచిపెట్టకూడదు. பரிசுத்தவான்களை விட்டு நாம் போகக்கூடாது. పరిశుద్ధులను విడిచి మనం వెళ్ళకూడదు. தேவனை விட்டு நாம் போகக்கூடாது. దేవుని విడిచి మనం వెళ్ళకూడదు. இந்த சுயம் நம்மை வெளியே கொண்டு போகக்கூடியதாக இருக்கிறது. ఈ స్వయం మనని బయటికి తీసుకొని వెళ్ళే విధంగా ఉన్నది. தகப்பனிடத்தில் இருந்தால் அவர் ரொம்ப கண்டிப்பானவராயிருந்தார். తండ్రి దగ్గర ఉన్నట్లయితే చాలా గద్దింపుగా ఉండును. அந்த தகப்பன் ரொம்ப கண்டிப்பானவர். ఆ తండ్రి చాలా గద్దించి వాడుగా ఉన్నాడు. அந்த மூத்த மகன் சொல்லுகிறான் இல்லையா, ఆ పెద్ద కుమారుడు చెప్పుచున్నాడు కదా, ஒரு நாள் கூட எனக்கு ஒரு மிருகத்தை அடித்து எனக்கு సాపాడు கொடுக்கவில்லை. ఒక్క దినం కూడా నాకు క్రొవ్విన దూడని వధించి నాకు భోజనం పెట్టలేదని పెద్ద కుమారుడు చెప్పుచున్నాడు. அவர் ரொம்ப ஸ்ட்ரிக்ட்டா தான் இருந்திருக்கிறார். ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. இந்த சின்னவனுக்கு அந்த ஸ்ட்ரிக்ட் பிடிக்கவில்லை. ఆ చిన్నవానికి అటువంటి గద్దింపు ఇష్టం లేదు. பிரியமானவர்களே, నడిపింపుకు நாம் நம்மை ஒப்பு கொடுக்க வேண்டும். ప్రియమైన వాళ్ళ నడిపింపుకు మనము అప్పగించుకొనవలెను. இரண்டு பேர் நம்மை நடத்துகிறார். ఇద్దరు వ్యక్తులు మనని నడిపించినారు. ஒன்று பரிசுத்த ஆவியானவர், ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, இரண்டாவது பரிசுத்தவான்கள், రెండవదిగా పరిశుద్ధులై ఉన్నారు. இரண்டு பேர் உங்களை நடத்துகிறார்கள். ఈ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని నడిపించి ఉన్నారు. இந்த ரெண்டு பேருடைய நடத்திப்பிலே நீங்கள் இருக்கிறீர்களா? ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క నడిపింపులో మీరు ఉన్నారా? பரிசுத்த ஆவியானவரை பார்த்து நீங்கள் சொல்ல வேண்டும். పరిశుద్ధాత్మ దేవుని చూసి మీరు ఈ విధంగా చెప్పాలి, பரிசுத்த ஆவியானவரே, என்னை தனிமையாக விட்டு விடாதீங்க. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. பரிசுத்த ஆவியானவரே, என்னை தனிமையாய் விடாதிருங்கள். పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను
ఒంటరిగా విడిచిపెట్టకండి, என்னை நடத்துங்க, మీరు నన్ను నడిపించండి. ஒவ்வொரு நாளும் அது உங்கள் ஜெபமாய் இருக்க வேண்டும். ప్రతిదినం ఇది మీ ప్రార్థనగా ఉండవలెను. எவர்கள் தேவனுடைய ஆவியினால் நடத்தப்படுகிறார்களோ, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నారో அவர்கள் தேவனுடைய புத்திரராய் இருக்கிறார்கள். వారు దేవుని కుమారులై ఇందురు. தேவனுடைய நடத்திப்பு உங்களுக்கு வேண்டும். దేవుని యొక్క నడిపింపు మీకు అవసరమైనది. பரிசுத்த ஆவியானவரிடத்திலே கேளுங்க. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అడగండి. அந்த நிலத்தை நான் வாங்கட்டுமா, ఆ స్థలమును నేను కొనవచ్చునా, அந்த வீடு நான் வாங்கட்டுமா, ఆ ఇల్లు నేను కొనవచ్చునా, அந்த அந்த கல்யாணம் என்னுடைய மகளுக்கு அந்த இடத்துல கல்யாணம் நான் செய்யட்டுமா, నా కుమార్తెనికి ఆ స్థలంలో వివాహం చేయవచ్చునా. பிரியமானவர்களே, நீங்கள் செய்கிற ஒவ்வொன்றையும் ஆவியானவரிடத்திலே கேளுங்கள். தேவன వాళ్ళారా, మీరు చేసే ప్రతి కార్యమును ఆత్మదేవుని దగ్గర అడిగి చేయండి. நீங்கள் கேட்க வேண்டும். మీరు అడగవలెను. திடீரென்று ஒரு இடத்தை வாங்கி விடக்கூடாது. అకస్మాత్తుగా ఒక స్థలాన్ని కొనుకొనవద్దు. திடீரென்று ஒரு கார் வாங்கி விடக்கூடாது. అకస్మాత్తుగా ఒక కార్ని కొనవద్దు. திடீரென்று ஒரு 2 வீலர் வாங்கி விடக்கூடாது. అకస్మాత్తుగా ఒక 2 వీలర్ ని కొనుక్కోవద్దు. சிலர் சீக்கிரமாய் கல்யாணம் செய்து வைக்கிறார். కొంతమంది త్వరగా వివాహం జరిపించి ఉన్నారు. எங்கிட்ட வந்து சிலர் சீக்கிரமா டேட் கேட்பாరు. కొంతమంది నా దగ్గరికి వచ్చి త్వరగా నాకు డేట్ ఇవ్వమని అడుగుతారు. మాస్టర్ 10 நாள்ல இந்த கல்யாணம் நடக்கணும். పాస్టర్ గారు 10 దినం లోపు ఈ వివాహం జరగవలెను. நான் ஏன் கேட்டேன். నేను ఎందుకని అడుగుదును. பையன் అమెరికా పోను, అబ్బాయి అమెరికా వెళ్ళవలెను. లీవ్ இல்ல మాస్టర్, సెలవు లేదు పాస్టర్, ஒரு வாரம் தான் లీవ్ పాస్టర్, ఒక వారమే లీవు. 10 நாள்ல வைங்க பாஸ்டர். 10 దినములో వివాహం జరిపించాలి. நான் சொன்னேன் 3 ஞாயிற்றுக்கிழமை சபையில சொல்லணுமையா. నేను చెప్పాను 3 ఆదివారంలో సంఘంలో ప్రకటన చేయాలి. ஆமா, 3 சண்டே வேணும். 3 ఆదివారంలో అవసరమే ఉన్నవి. அதெல்லாம் முடியாது பாஸ்டர். అవన్నీ వీలు పడదు పాస్టర్. நீங்க சீக்கிரமா எனக்கு வைக்கணும். మీరు త్వరగా డేట్ ఇవ్వాలి. நான் பார்த்தது என்ன தெரியுமா, నేను చూసింది ఏంటో తెలుసా, எவ்வளவு வேகமா கல்யாணம் செய்தார்களோ அவ்வளவு வேகமா டிவோர்ஸ் ஆயிருச்சு. ఎంత వేగంగా పెళ్లి చేసుకొని చిన్నారో అంత వేగంగా విడాకులు అవి ఉన్నవి. ஆமா, நான் ஆச்சரியமாய் பார்த்திருக்கிறேன். నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. இவர்கள் இவ்வளவு வேகமாக செய்தார்களே, మీరు ఇంత వేగంగా వివాహం చేసుకొని ఉన్నారు కదా, இவ்வளவு அவசரமாக செய்தார்களே, మీరు ఇంత అవసరంగా చేసుకొని ఉన్నారు కదా, எவ்வளவு வேகமாக கல்யாணம் நடந்ததோ அவ்வளவு வேகமாக அவர்கள் பிரிந்து போனார்கள். ఎంత వేగంగా వివాహం చేసుకొని ఉన్నారో అంత వేగంగా వారు వేరైపోయినారు. நீங்கள் அவசரப்படக்கூடாது. మీరు అవసరపడవద్దు. கல்யாண விஷயத்திலே நீங்கள் அவசரப்படக்கூடாது. వివాహ విషయంలో మీరు అవసరపడకూడదు. நீங்கள் அதை ஜெபத்தில் வைக்க வேண்டும். మీరు దాన్ని ప్రార్థనలో ఉంచవలెను. நீங்கள் ஆவியானவரிடத்தில் கேட்க வேண்டும். మీరు ఆత్మ దేవుని దగ్గర అడగవలెను. இந்த மகனுக்கு நாங்கள் இந்த மகளை எடுக்கலாமா, ఈ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వవచ్చునా, நீங்கள் கர்த்தரிடத்தில் கேட்க வேண்டும். మీరు ప్రభువు దగ్గర అడగవలెను. ஆவியானவரிடத்தில் சொல்லுங்கள். ఆత్మ దేవుని దగ్గర మీరు చెప్పండి. ஒவ்வொரு காரியங்களையும் நீங்கள் ஆவியானவரிடத்திலே கேட்டு செய்யுங்கள். ప్రతి కార్యమును ఆత్మ దేవుని అడిగి చేయవలెను. ஊழியக்காரத்திலே உங்களுடைய ஆலோசனைகளை கேட்க வேண்டும். సేవకుల దగ్గర కూడా ఆలోచనలు అడగవలెను. பாஸ்டர், நான் இப்படி செய்யலாம் என்று யோசிக்கிறேன். పాస్టర్ గారు, నేను ఈ విధంగా చేయాలని ఆలోచించున్నాను. ஜெபிச்சு சொல்லுங்க, ప్రార్థించి చెప్పండి. உங்களுக்கு ஊழியக்காரர்கள் இருக்கிறார்கள், మీకు సేవకులు ఉన్నారు. ஊழியக்காரத்திலே நீங்கள் சொல்ல வேண்டும். మీ సేవకుల దగ్గర మీరు చెప్పవలేను. அக்கா, இப்படி நான் செய்யலாம் என்று இருக்கிறேன். అక్క, నేను ఈ విధంగా చేయాలనుకొనిచున్నాను. సిస్టర్, நான் இப்படி செய்யலாம் என்று இருக்கிறேன். సిస్టర్, ఈ విధంగా చేయాలని అనుకొనిచున్నాను. అమ్మచ్చి, நான் இப்படி செய்யலாம் என்று இருக்கிறேன். అమ్మచ్చి, నేను ఈ విధంగా చేయాలని అనుకొనిచున్నాను. எனக்காக ஜெபம் பண்ணி சொல்லுவீங்களா? నా కోసం ప్రార్థించి చెప్తారా? நீங்கள் ஆவியானவரிடத்திலும் கேட்கிறதில்லை, ஊழியரிடத்திலும் சொல்லுகிறதில்லை, சுயமா எல்லாவற்றையும் செய்கிறீர்கள். మీరు ఆత్మదేవుని దగ్గర అడగడం లేదు, సేవకుల దగ్గర అడగడం లేదు, మీరు స్వయంగా అన్ని కార్యములు చేయించి ఉన్నారు. கடன் வாங்கும் போது சொல்லுகிறதில்லை, అప్పు చేసేటప్పుడు చెప్పడం లేదు. 10 லட்சம் கடன் வாங்கி இருக்கிறார், 10 లక్షలు అప్పు తీసుకొని ఇచ్చినారు. விசுவாசிகள் கடன் வாங்கும் போது எங்களுக்கு சொல்லுகிறதில்லை, విశ్వాసులు అప్పు చేసేటప్పుడు మాకు చెప్పడం లేదు. விசுவாசிகள் கடன் கொடுக்கும் போது எங்களுக்கு சொல்லுகிறதில்லை, విశ్వాసులు అప్పు ఇచ్చేటప్పుడు మాకు చెప్పడం లేదు. 10 லட்சம் கடன் கொடுக்கிறார்கள், 10 లక్షలు అప్పులు ఇచ్చిచున్నారు. ஒரு விசுவாசி இன்னொரு விசுவாசிக்கு 10 லட்சம் கடன் கொடுக்கிறார். ఒక విశ్వాసి మరో విశ్వాసికి 10 లక్షలు అప్పు ఇచ్చిచున్నారు. இந்த விசுவாசி 10 லட்சம் கடன் வாங்கிக் கொள்ளுகிறார். ఈ విశ్వాసి 10 లక్షలు అప్పు తీసుకొనిచున్నాడు. இந்த விசுவாசி கொடுத்ததும் தெரியாது, ఈ విశ్వాసి ఇచ్చినది తెలియదు. இந்த விசுவாசி வாங்கினதும் தெரியாது, ఈ విశ్వాసి తీసుకున్నది తెలియదు.
பிரச்சனை வந்த பிறகு என்கிட்ட வருவாங்க. సమస్యలు వచ్చేటప్పుడు నా దగ్గరికి వస్తారు. వస్తారు పాస్టర్ క్షమించండి పాస్టర్. ఏందయ్యా ఏం క్షమించాలి? చెప్పలేదు పాస్టర్, నేను మీకు చెప్తా అనుకున్నాను పాస్టర్, అర్జెంటు కాబట్టి నేను త్వరగా అది జరిగిపోయింది పాస్టర్. ఎప్పుడు రావాలి? ఫస్ట్ రావాలి. పాస్టర్ నేను ఇస్తాను, 10 లక్షలు అడుగుతున్నారు, ఈ విశ్వాసి అడుగుతున్నారు, నన్ను ఇచ్చేయనా? అడగాలి. తీసుకోవాలి కూడా ఏం చేయాలి? వచ్చి అడగాలి. నేను తీసుకోవాలి, నాకు అవసరం ఉంది, మీరు ఏం చెప్తున్నారు పాస్టర్? సేవకుల్ని అడగాలి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவனே நாமமுக்கு மகிமை கல்குங்காக. பிரியமானவர்களே, இந்த இளைய குமாரனை போலதான் நிறைய விசுவாசிகள் இருக்கிறார். ప్రేమైన వాళ్ళ ఈ చిన్న కుమారుని వలె అనేక మంది విశ్వాసులు ఉన్నారు. அவர்களே சுயமாய் முடிவெடுக்கிறார். వారే స్వయంగా ముగింపు తీసుకొని వచ్చినారు. వాలిబர்களே, యవనస్తులారా, நீங்கள் சுயமாய் முடிவெடுக்காதிருங்கள். మీరు స్వయంగా తీర్మానం తీసుకొనకూడదు. விசுவாசுలారా, தேவனுடைய ஜனங்களே, దేవుని జనమా, நீங்கள் சுயமாய் முடிவெடுக்காதிருங்கள். మీరు స్వయంగా తీర్మానము తీసుకొనకూడదు. 2 பேர் உங்களை நடத்துவதற்கு இருக்கிறார். 2 వ్యక్తులు మిమ్మల్ని నడిపించేవారు ఉన్నారు. ஒன்று உங்களுக்குள்ள இருக்கிற ஆவியானவர், ఒకటి మీలో ఉన్న ఆత్మ దేవుడు, இன்னொருவர் உங்களுக்கு கர்த்தர் கொடுத்திருக்கிற ஊழியர்கள், ఇంకొక వ్యక్తులు దేవుడు ప్రభు మీకు ఇచ్చిన సేవకులే ఉన్నారు. இந்த இளைய குமாரன் சுயமாய் நடக்கும்படியாக போய்விட்டார். ఈ చిన్న కుమారుడు స్వయంగా నడవడానికి వెళ్ళిపోయినాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగుగాక. பிரியமானவர்களே, ஐஸ்வர்யம் நம்மை பிரிக்க கூடாது. ప్రేమైన వాళ్ళ ఐశ్వర్యం మనని వేరు చేయకూడదు. குடும்பத்தில் இருக்கிற சண்டைகள் நம்மை பிரிக்க கூடாது. కుటుంబంలో ఉన్న పోట్లాటలు మనని వేరు చేయకూడదు. நம்முடைய சுயம் நம்மை தேவனை விட்டு பிரிக்க கூடாது. మన స్వయం మనము దేవుని విడిచి వేరైపోనట్లుగా చేయకూడదు. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామముకి మహిమ కలుగుగాక. ஓர்பால் பிரிந்து போனார். ఓర్పా వేరైపోయినది. ஓர்பால் பிரிந்து போனார். ఓర్పా వేరైపోయినది. நகோமியை முத்தமிட்டு போனார். నయోమిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినది. முத்தமிட்டு போனார். ஏச்சி முத்து பெట్టుకొని వెళ్ళిపోయినది. பிரியமானவர்களே, அவள் ஏன் பிரிந்து போனால் தெரியுமா? ప్రేమైన వాళ్ళ ఆమె ఎందుకు వేరైపోయినదో తెలుసా? இனிமே நகோமியை நம்பி பிரயோஜனம் இல்லை. ఇక మీదట నయోమిని నమ్మి ఎటువంటి ప్రయోజనం లేదు. இம்மைக்காக மாத்திரம் நீங்கள் கிறிஸ்துவின் மேல் நம்பிக்கையுள்ளவர்களாயிருந்தால் எல்லா மனுஷரை பார்க்கிலும் நீங்கள் பரிதபிக்கப்படத்தக்கவர்களாயிருப்பீர்கள். ఈ జీవితకాలం மட்டும் దేవుని క్రీస్తునందు నమ్మిక ఉంచినట్లయితే మీరు దౌర్భాగ్యంగా మార్చబడుదురు. 1 కొరింథీయుల పుస్తకத்திலே పౌలు అపోస్తలన్ కొరింథు సభయాரை హెచ్చరిக்கிறார். 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు కొరింథియ సంఘమును హెచ్చరించుచున్నాడు. వాసింగల్ 15వ అధ్యాయం 15వ అధ్యాయము 19వ వాక్యం. 19వ వాక్యం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, క్రీస్తునందు నిరీక్షించిన వారుగా ఉండిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. దౌర్భాగ్యులుగా ఉందుము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామముకి మహిమ కలుగుగాక. எல்லா மனிதரை பார்க்கிலும் அவர்கள் பரிதபிக்கப்பட்டவர்களாக இருப்பார். మనుషులందరికంటే వారు దౌర్భాగ్యులు. వ్యాధి సుఖமான உடனே ஓர்பாலை போல போய்விடுவார். వ్యాధి బాగైపోయిన తర్వాత ఓర్పు వరే వేరైపోదురు. அது வரைக்கும் ஜெபிப்பார். అంతవరకు వారు ప్రార్థిస్తారు. அது வரைக்கும் ఉపవాసిப்பார். అంతవరకు వారు ఉపవాసం ఉందరు. அது வரைக்கும் பாஸ்டர் 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 என்பார். అంతవరకు పాస్టర్ గారు అని అందరూ. அது வரைக்கும் அம்மச்சி அம்மச்சி அம்மச்சின்னு சொல்லுவார். అంతవరకు అమ్మచ్చి అమ్మచ్చి అని చెప్తారు. அந்த వ్యాధి సుఖమాగற వరకు అక్కా ప్రార్థించండి అక్కా అంటారు. అయిపోయిన తర్వాత మర్చిపోతారు. దేవునియే మறந்து விடுவார். వారు దేవుని మర్చిపోతారు. வேலை கிடைக்கிற வரைக்கும் தான் ஜெபம் பண்ணுங்க ஜெபம் பண்ணுங்க ஜெபம் பண்ணுங்க. ఉద్యోగం దొరికేంత వరకు ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. வேலை கிடைத்த பிறகு மறந்து விடுவார். ఉద్యోగం దొరికిన తర్వాత మర్చిపోతారు. பிரச்சனைகள் வரும்போது அவர்கள் தேவனை தேடுகிறார். సమస్యలు వచ్చేటప్పుడు వారు దేవుని వెతుకుదురు. கஷ்டங்கள் வரும்போது அவர்கள் தேவனை தேடுகிறார். నష్టములు వచ్చినప్పుడు వారు దేవుని వెతుకుచున్నారు. ஆபத்துகள் வரும்போது அவர்கள் தேவனை தேடுகிறார். అపాయములు వచ్చినప్పుడు వారు దేవుని వెతుకుచు ఉన్నారు. எல்லாம் அமைதியாகும்போது, అన్ని వ్యతిరేకంగా మార్చబడినప్పుడు, அமைதியாகும்போது, అన్ని సఫలమైనప్పుడు அலைகளை அமர்த்துகிறார்.
అలలను నెమ్మలపరిచినాడు. கொந்தளிப்பை அமர்த்துகிறார். అలలను నిమ్మలపరిచున్నాడు. காற்றை அமர்த்துகிறார். గాలిని అణచివేయుచున్నాడు. பரிசுத்தவான்கள் ஜெபிக்கிறார்கள். పరిశుద్ధులు ప్రార్థించినారు. விசுவாசிகள் ஜெபிக்கிறார்கள். విశ్వాసులు ప్రార్థించినారు. சபையார் ஜெபிக்கிறார்கள். సంఘస్థులు ప్రార్థించినారు. ஊழியர்கள் ஜெபிக்கிறார்கள். సేవకులు ప్రార్థించినారు. ஓ அந்த காற்று அடங்குகிறது. ఆ గాలి అణిచివేయబడుచున్నది. அந்த புயல் அடங்குகிறது. ఆ తుఫాన్ అణిచివేయబడుచున్నది. அந்த அலைகள் அடங்குகிறது. ఆ అలలు అణిచివేయబడుచున్నవి. ஓ இளைப்பாறுதல் கிடைக்கிறது. విశ్రాంతి దొరుకుచున్నది. அப்போ மறந்து விடுகிறார். అప్పుడు మరచిపోచున్నారు. அவர்கள் கூட்டங்களுக்கு வருகிறதில்லை. వారు కూటంలకు రావడం లేదు. ஆராதனைகளுக்கு வருகிறதில்லை. ఆరాధనలకు రావడం లేదు. அவர்கள் ராபோஜனம் எடுக்கிறதில்லை. వారు ప్రభు వలన తీసుకొనడం లేదు. ஏனென்றால் அவர்களுக்கு இப்பொழுது பிரச்சனைகள் இல்லை. ఎందుకంటే వారికి ఇప్పుడు సమస్యలు లేవు. அவருடைய பிரச்சனைகள் எல்லாம் இப்பொழுது தீர்ந்து விட்டது. వారి సమస్యలన్నీ ఇప్పుడు తీర్చబడి ఉన్నవి. அவர்கள் தான் இம்மைக்காக மாத்திரம் கிறிஸ்துவின் மேல் நம்பிக்கையுள்ளவர்கள். వారి జీవిత కాలం మట్టుకు క్రీస్తునందు నిరీక్షించు వారే ఉన్నారు. ఆశీర్వాదத்திற்காக మాత్రం அவர்கள் கிறிஸ்துவின் மேல் நம்பிக்கையுள்ளவர்கள். ఆశీర్వాదం కోసం మాత్రమే క్రీస్తునందు నిరీక్షించేవారు. நான் சின்ன பிரதரா இருந்தபோது నేను చిన్న బ్రదర్ గా ఉన్నప్పుడు ஒரு கன்வென்ஷன் நடந்தது. ఒక కన్వెన్షన్ జరిపించాను. 4 வருஷம் பிரதர் நினைக்கிறேன். అప్పుడు నేను 4 సంవత్సరాల బ్రదర్ అని అనుకొనిచ్చినాను. ஆமா 4 வருஷம் பிரதர். 4 సంవత్సరాల బ్రదర్ ని. ஒண்ணுமே தெரியாது. అప్పుడు ఏమీయో తెలీదు. ஆனா கன்வென்ஷன் நடத்தணும்னு சொல்லிட்டாங்க. అయితే కన్వెన్షన్ జరిపించమని చెప్పారు. பக்கத்துல இருக்கின்ற பெரிய சபையில ஒரு பாஸ்டர் இருந்தார். పక్కలో పెద్ద సంఘంలో పాస్టర్ ఉండిరి. அவங்க எல்லாம் வந்து நடத்தினார். వారందరూ వచ్చి కన్వెన్షన్ జరిపించిరి. அந்த கன்வென்ஷனுக்கு பெரிய பெரிய பாஸ்டர் எல்லாம் வந்தார். ఆ కన్వెన్షన్ కి పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ వచ్చినారు. பாஸ்டர் கேஜி ஜார்ஜ் வந்திருந்தார். పాస్టర్ కేజీ జార్జ్ గారు వచ్చారు. அவர் ஒரு நாள் பிரசங்கம் பண்ணினார். ఆయన ఒక దినం ప్రసంగం చేసినారు. ஒரு நாள் பாஸ்டர் பிஎம் தாமஸ் வந்தார். ఒక దినం పాస్టర్ పిఎన్ థామస్ గారు ప్రసంగం చేశారు. அப்போது அவர் சீஃப் பாஸ்டராக இருந்தார். అప్పుడు ఆయన ప్రధాన పాస్టర్ గా ఉండిరి. பாஸ்டர் சிகேவுக்கு அடுத்ததாக இருந்தார். పాస్టర్ సీకే పాస్టర్ కి తర్వాత పాస్టర్ గా ఉండిరి. பாஸ்டர் சிகேவுடைய மரணத்துக்கு பிறகு அவர் சீஃப் பாஸ்டராக மாறினார். పాస్టర్ సీకే గారి మరణం తర్వాతనే ఆయన ప్రధాన పాస్టర్ గా మార్చబడి ఉన్నారు. அந்த కన్వెన్షన్ பெரிய பெரிய பாஸ்டர் வந்தார். ఆ కన్వెన్షన్ కి పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ వచ్చినారు. జనங்களுக்கெல்லாம் பெரிய சந்தோஷம். జనులందరికీ గొప్ప సంతోషం ఉండెను. சின்ன பிரதர் ஆனா பெரிய பெரிய பாஸ்டர்லாம் வந்திருக்கிறார். చిన్న బ్రదరే అయితే పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ వచ్చినారు. ஒரு நாள் என்னாச்சு தெரியுமா? ఒక దినం ఏం జరిగిందో తెలుసా? కన్వెన్షన్ நடந்து கொண்டிருந்த போது కన్వెన్షన్ జరిగించుండగా மழை வந்துவிட்டது. వర్షం వచ్చింది. கூட்டம் நடத்த முடியவில்லை. కూటం జరిపించలేకపోయాం. உள்ளே ஹாலுக்குள்ளே பெரிய மண்டபம் இருந்தது. அந்த ஹாலுக்குள்ளே வைத்து அந்த கன்வென்ஷன் நடந்தது. మండపం ఉండెను. హాల్లో ఆ కన్వెన్షన్ ఆ విధంగా జరిపించి ఉన్నాము. அன்றைக்கு கன்வென்ஷன் வெளியே நடத்தவில்லை. ఆ కన్వెన్షన్ ని ఆ రోజు బయట జరిపించలేదు. உள்ளே நடந்தது. లోపలే జరిగించబడినది. அங்கே ஒரு விசுவாசி இருந்தார். అక్కడ ఒక విశ్వాసి ఉండెను. அவர் ஒரு டாக்டர். ఆయన ఒక డాక్టరే ఉన్నారు. அவர் பயங்கர துக்கம். அவர் అతనికి భయంకరమైన దుఃఖం వచ్చేను. தேவன் மேல அவருக்கு பயங்கர துக்கம். దేవుని మీదే భయంకరమైన దుఃఖం వచ్చేను. ஆண்டவரே நம் ஜெபத்தை கேட்கவில்லை. బ్రదర్ గారు దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలకించలేదు? ஏன் மழையை நிறுத்தவில்லை? ఎందుకు ఆయన వర్షం ఆపలేదు? இவ்வளவு நாம் அவமானம் அடைந்து விட்டோம். ఇంతగా మనం అవమానపరచబడి ఉన్నాము. வெளியில கூட்டம் நடத்த முடியவில்லை. మనం బయట కూటంను జరిపించలేకపోయాం. நாம் உள்ளே கூட்டம் நடத்தினோம். మనం లోపలే కూటంను జరిపించాము. ஆண்டவர் மேல ஒரு கோபம் வந்துவிட்டது. దేవుని మీదే అతనికి కోపం వచ్చినది. அவர் சொன்னார், நான் இனிமே கூட்டத்துக்கு வரமாட்டேன். అతడు చెప్పాడు, ఇక మీదట నేను కూటానికి రాను. வரல. அவர் రాలేదు. நான் எத்தனையோ முறை வீட்டுக்கு போனேன். నేను ఎన్నోసార్లు అతనికి ఇంటికి వెళ్ళాను. டாக்டர் அதெல்லாம் நன்மைக்கே. డాక్టర్ కాదు, అవన్నీ మేలు కోసమే. ஆண்டவர் எல்லாம் நன்மைக்காக செய்வார். దేవుడు సమస్త మేలు కోసమే చేయును. நீங்க வாங்க, ఇక్కడికి రండి. அவர் சொன்னார், இல்ல நான் வர முடியாது. అతడు చెప్పాడు, నేను రానని చెప్పాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామంకి మహిమ కలుగుగాక. மழை பெஞ்சி கூட்டம் தடைபட்டாலும் இயேசு நல்லவர். వర్షం వచ్చి కూటానికి ఆటంకపరచబడినను యేసు మంచివారే ఉన్నారు. மழை பெய்யாமல் கூட்டம் ஆசீர்வாதமாய் நடந்தாலும் యేసు நல்லவர். వర్షం రాకుండా కూటము ఆశీర్వాదకరంగా జరిగించబడినను యేసు మంచివారే ఉన్నారు. உயர்வானாலும் యేసు நல்லவர். హెచ్చింపైనను యేసు మంచివారు. தாழ்வானாலும் యేసు நல்லவர்.
తగ్గింపైనను యేసు మంచివారు, சந்தோஷமானாலும் இயேசு நல்லவர், సంతోషమైనను యేసు మంచివారు, துக்கமானாலும் இயேசு நல்லவர், దుఃఖమైనను యేసు మంచివారు, சுகமானாலும் இயேசு நல்லவர், స్వస్థత అయినను యేసు మంచివారు, வியாதியானாலும் இயேசு நல்லவர், వ్యాధి అయినప్పటికీ యేసు మంచివారు, லாபமானாலும் இயேசு நல்லவர், లాభమైనప్పటికీ యేసు మంచివారు, நஷ்டமானாலும் இயேசு நல்லவர், నష్టమైనను యేసు మంచివారు. அப்படி சொல்றவங்க ரெண்டு கரங்களை உயர்த்தி ஹல்லேலூயா சொல்லுங்க. ఆ విధంగా చెప్పే వారందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா ஹல்லேலூயா. பாஸானாலும் இயேசு நல்லவர், పాస్ అయినప్పటికీ యేసు మంచివారు, ஃபெயில் ஆனாலும் இயேசு நல்லவர். ఫెయిల్ అయినప్పటికీ యేసు మంచివారు. சொல்லுவீங்களா? ఆ విధంగా మీరు చెప్తారా? சொல்லுவீங்களா? మీరు ఆ విధంగా చెప్తారా? 90% வந்தாலும் இயேசு நல்லவர். 90% వచ్చినను యేసు మంచివారు. பர்சன்டேஜ் குறைஞ்சிருச்சு, శాతం తగ్గిపోయింది. ஆனாலும் இயேசு நல்லவர் என்று சொல்ல முடியுமா? అయినప్పటికీ యేసు మంచివారని చెప్పగలరా? ஓர்பால் ஆசீர்வாதம் இருந்தால் மட்டுமே இயேசுவை நேசிக்கிறவர். ఆశీర్వాదం ఉన్నప్పుడు మాత్రమే యేసుని ప్రేమించున్నది. ஆசீர்வாதம் நிற்கும் போது அவளும் நின்று விடுவார். ఆశీర్వాదం ఆగిపోయినప్పుడు ఆమె కూడా ఆగిపోవచ్చున్నది. நன்மைகள் நிற்கும் போது அவளும் நின்று விடுவார். మేలు ఆగిపోయినప్పుడు ఆమె కూడా ఆగిపోవచ్చున్నది. அவள் முத்தமிட்டு அழுது நகோமியை விட்டு போய்விட்டார். ఆమె ఏడ్చి ముద్దు పెట్టుకొని నయముని విడిచి వెళ్ళిపోయినది. உங்கள் உயர்விலும் இயேசுவோடு இருங்கள், మీ ఘనతలోను యేసుతో ఉండండి. உங்கள் தாழ்விலும் இயேசுவோடு இருங்கள், మీ తగ్గింపులోను యేసుతో ఉండండి. உங்கள் ஆரோக்கியத்திலே இயேசுவோடு இருங்கள், మీ ఆరోగ్యంలో యేసుతో ఉండండి. உங்கள் வியாதியிலே இயேசுவோடு இருங்கள், మీ వ్యాధిలో యేసుతో ఉండండి. எல்லா சூழ்நிலை இயேசுவை நேசியுங்கள். అన్ని పరిస్థితుల్లోనూ యేసుని ప్రేమించండి. அப்படிப்பட்டவர்கள் தான் உண்மையாய் தேவனை நேசிக்கிறவர்கள். అటువంటి వారే నిజంగా యథార్థంగా దేవుని ప్రేమించేవారు. நம் ஆதாயத்துக்காக இயேசுவை பின்பற்ற கூடாது. మనం ఆదాయం కోసము యేసుని వెంబడించకూడదు. பணத்திற்காக நாம் இயேசுவை பின்பற்ற கூடாது. డబ్బు కోసం మనం యేసుని వెంబడించకూడదు. பணம் இல்லாவிட்டால் நாம் இயேசுவை நேசிக்க வேண்டும். డబ్బు లేకపోయినప్పటికీ యేసుని మనం వెంబడించవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామముకి మహిమ కలుగుగాక. பெத்லெகேமில் பஞ்சம் உண்டானது. బెత్లెహేములో కరువు సంభవించెను. நகோமி மோவாப் தேசத்திற்கு போய்விட்டார். నయోమి మోయాబు దేశమునకు వెళ్ళిపోయినది. என் வார்த்தைகளை நான் முடிக்கிறேன். నా మాటలను నేను ముగించినాను. பிரியமானவரே, கண்களை நாம் மூடுவோமா? ప్రియమైన వాళ్ళారా, మన కన్నులను మనం మూసుకుందామా? ஒரு வல்லமையும் கிறிஸ்துவை விட்டு என்னை பிரிக்க கூடாது. ఏ శక్తి కూడా క్రీస్తుని మనల్ని ఎడబాపకూడదు. ஏவாள் பிரிந்ததற்கு இன்னொரு காரணம் இருந்தது. హవ్వ వేరైపోవడానికి ఇంకొక కారణం ఉన్నది. துருபதேசம். దురుపదేశం. துருபதேசம், దురుపదేశము, ஒரு தவறான உபதேசம், తప్పైన ఉపదేశము, ஒரு தவறான அறிவு, తప్పైన జ్ఞానం, தேவனை பற்றி ஒரு தவறான விளக்கம், దేవుని గురించి తప్పైన ఒక గ్రహింపు. பிசாசு சர்ப்பம் பேசியது. సాతాను సర్పం మాట్లాడి ఉన్నది. அந்த துருபதேசம் அவளை தேவனை விட்டு பிரித்து விட்டது. ఆ దురుపదేశం ఆమెను దేవుని విడిచి వేరు చేసి ఉన్నది. துருபதேசத்துக்கு இடம் கொடுக்காது. దురుపదేశానికి చోటు ఇవ్వకండి. நல்ல உபதேசங்களை ஆண்டவர் தந்திருக்கிறார். మంచి ఉపదేశములను ప్రభువు మనకు అనుగ్రహించినారు. அப்போஸ்தல உபதேசங்களை ஆண்டவர் தந்திருக்கிறார். అపోస్తల ఉపదేశమును అనుగ్రహించినారు. பிரியமானவர்களே, நல்ல உபதேசங்களை கேளுங்கள். ప్రియమైన వాళ్ళారా, మంచి ఉపదేశములను వినండి. துருபதேசங்களை கேட்காதிருங்கள். దురుపదేశములను ఎవరు వినకూడదు. அதற்காக தான் நான் சண்டே ஸ்கூல் படிக்க வேண்டும். అందుకోసమే మనం సండే స్కూల్ ని చదువుకునవలెను. உங்கள் பிள்ளைகளை சண்டே ஸ்கூல்ல சேருங்கள். మీ పిల్లల్ని సండే స్కూల్లో చేర్చండి. உங்கள் பிள்ளைகளை ஏன் சண்டே ஸ்கூல் சேர்க்க வேண்டும்? మీ పిల్లల్ని ఎందుకు సండే స్కూల్లో చేర్చవలెను? நீங்கள் ஏன் சண்டே ஸ்கூல் ஆசிரியராக இருக்க வேண்டும்? మీరు సండే స్కూల్లో ఎందుకు ఉపాధ్యాయులుగా ఉండవలెను? நீங்கள் அப்பொழுது உபதேசத்தை கற்றுக்கொள்வீர்கள். మీరు ఆ ఉపదేశంను మీరు నేర్చుకునేదరు. சரியான உபதேசத்தை கற்றுக்கொள்ளுங்கள். మీరు సరైన ఉపదేశంను నేర్చుకుందరు. தவறான உபதேசத்தை நீங்கள் விட்டுவிடுங்கள். తప్పైన ఉపదేశంను మీరు విడిచిపెట్టండి. தவறான உபதேசம் நம்மை தேவனை விட்டு பிரித்து விடுகிறது. తప్పైన ఉపదేశం మనని దేవుని విడిచి వేరు చేయుచున్నది. தவறான உபதேசம் நம்மை பரிசுத்தவான்களை விட்டு பிரித்து விடுகிறது. తప్పైన ఉపదేశం మనని పరిశుద్ధులను విడిచి దూరం చేయుచున్నది. ஆழமான உபதேசங்களை கர்த்தர் தந்திருக்கிறார். లోతైన ఉపదేశములను ప్రభు మనకు అనుగ్రహించినారు. கடினமான உபதேசங்களை கர்த்தர் நமக்கு தந்திருக்கிறார். కఠినమైన ఉపదేశములను ప్రభు అనుగ్రహించినారు. அந்த உபதேசங்களை ஒப்பு கொடுப்போமா? ఆ ఉపదేశముల కోసం మనని మనం అప్పగించుకుందాము. பெத்லெகேமிலே ஒரு பஞ்சம் வந்தது. బెత్లెహేములో ఒక కరువు సంభవించెను. நகோமியின் குடும்பம்
மோவாபுக்கு போனார். నయోమి యొక్క కుటుంబము మోయాబు దేశమునకు వెళ్ళి ఉన్నది. எல்லாவற்றையும் இழந்து விட்டார். సమస్తమును కోల్పోయినది. நம்ம கண்களை மூடுவோமா? మన కళ్ళను మనం మూసుకుందాము. நம்முடைய ரெண்டு கரங்களை உயர்த்துவோம். మన రెండు చేతులు పైకెత్తదము. ரெண்டு கரங்களை உயர்த்தி சொல்லுங்கள். రెండు చేతులు పైకెత్తి చెప్పండి. கிறிஸ்துவின் அன்பை விட்டு என்னை பிரிப்பவன் யார்? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు? అందరూ చెప్పండి. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు? గట్టిగా చెప్పండి. చేతులెత్తి చెప్పండి. ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా ప్రభు యేసుని ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా శ్రీమయైనను బాధైనను హింసైన నిందైన కీడైనను శ్రీమయైనను బాధైనను హింసైన నిందైన కీడైనను ప్రభు యేసుని ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా ప్రభు యేసుని ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా శాశ్వతమైనది క్రీస్తు ప్రేమయే సియోనులో గిచ్చును శాశ్వతమైనది క్రీస్తు ప్రేమయే సియోనులో గిచ్చును సమర్పించిన నన్ను ఆ మహాప్రేమకు సమర్పించిన నన్ను ఆ మహాప్రేమకు సేవ చేయుదును జీవకాలమంతా సేవ చేయుదును జీవకాలమంతా ప్రభు యేసుని ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా యేసుని ఆమేన్. ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా శ్రీమయైనను బాధైనను హింసైన నిందైన ఏదైనను శ్రీమయైనను బాధైనను హింసైన నిందైన ఏదైనను ప్రభు యేసుని ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా ప్రభు యేసుని ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా శ్రీమయైనను బాధైనను హింసైన నిందైన ఏదైనను శ్రీమయైనను బాధైనను హింసైన నిందైన ఏదైనను శ్రీమయైనను బాధైనను హింసైన నిందైన ఏదైనను ప్రభు యేసుని ప్రేమా నుండి నన్నెడబాపు వారివరిలా 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 Arabalia Katura. Ay, the bigger the Amen. நகோமியின் வாழ்க்கையிலே பஞ்சம் வந்தது போல నయోమి జీవితంలో కరువు సంభవించినట్లుగా
நம்முடைய வாழ்க்கையிலேயும் கூட பஞ்சங்கள் வரலாம், మన జీవితంలో కరువులు సంభవించవచ్చును, சோதனைகள் வரலாம், శోధనలు రావచ్చును, பிரச்சனைகள் வரலாம், సమస్యలు రావచ్చును, போராட்டங்கள் வரலாம், పోరాటములు రావచ్చును, உபத்திரவங்கள் வரலாம், ఉపద్రవములు రావచ్చును, நிந்தைகள் வரலாம், నిందలు రావచ్చును, அவமானங்கள் வரலாம். అవమానములు రావచ్చును. ஆனாலும் நாம் மோவாபுக்கு போகக்கூடாது. అయినప్పటికీ మనము మోయాబు దేశమునకు వెళ్ళకూడదు. தேவனை விட்டு நீங்கள் போகக்கூடாது. దేవుని విడిచి మీరు వెళ్ళకూడదు. நீங்கள் பரிசுத்தவான்களை விட்டு போகக்கூடாது. మీరు పరిశుద్ధులను విడిచి వెళ్ళకూడదు. ஆவியானவரே என்னை நடத்தும் என்று சொல்லுங்க. ఆత్మదేవుడా నన్ను నడిపించనని చెప్పండి. என்னுடைய ஒவ்வொரு அடிகளையும் ஆவியானவரே நடத்தும் என்று சொல்லுங்க. నా ప్రతి అడుగును ఆత్మదేవుడా మీరే నడిపించండి అని చెప్పండి. என்னுடைய விருப்பம் வேண்டாம், నా ఇష్టం వద్దు. என்னுடைய விருப்பம் வேண்டாம், నా ఇష్టం వద్దు. நான் அடிக்கடி இந்த ஜெபத்தை செய்வேன். నేను తరచుగా ఈ ప్రార్థనను చేసేదను. ஆவியானவரே என்னை தனியா விடாதீங்க. ఆత్మదేవుడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టకండి. நான் அடிக்கடி இந்த ஜெபத்தை நான் செய்வேன். నేను తరచుగా ఈ ప్రార్థనను చేసేదను. ஆவியானவரே ఆత్మదేవుడా என்னை தனியா விடாதீங்க. నన్ను ఒంటరిగా విడిచిపెట్టకండి. நான் தனியா ஒண்ணும் செய்யக்கூடாது. నేను ఒంటరిగా ఏమీ చేయకూడదు. நீர் என்னை வழி நடத்தும். మీరే నన్ను మార్గం చూపించండి. நீரே ஆலோசனை தாரோ. మీరే నాకు ఆలోచనను అనుగ్రహించండి. வாலிபர்களே ஆவியானுடைய கரத்தில் எங்களை ஒப்புக் கொடுங்க. యవనస్తులారా ఆత్మదేవుని యొక్క హస్తంలోకి మిమ్మల్ని అప్పగించుకోనండి. விசுவாசிகளே ஊழியர்களே ஆவியானுடைய கரத்தில் எங்களை ஒப்புக் கொடுங்க. విశ్వాసులారా సేవకులారా ఆత్మదేవుని యొక్క హస్తంలోనికి అప్పగించుకోనండి. உங்களுக்குள்ளே ஆவியானவர் இருக்கிறார். మీ లోపల ఆత్మదేవుడు ఉన్నారు. உங்களுக்குள்ளே அபிஷேகம் இருக்கிறது. మీలో అభిషేకం ఉన్నది. ஒவ்வொரு அடிகளும் அவர் உங்களை நடத்துவார். ప్రతి అడుగులో ఆయన మిమ్మల్ని నడిపించెదరు. முடிவு பரியந்தம் அவர் உங்களை நடத்துவார். అంతవరకు ఆయన మిమ్మల్ని నడిపించెదరు. சீயோன் வரைக்கும் அவர் உங்களை நடத்துவார். సియోను చేరేంత వరకు ఆయన మిమ్మల్ని నడిపించెదరు. சிங்காசனம் வரைக்கும் அவர் உங்களை நடத்துவார். సింహాసనం వరకు మిమ్మల్ని నడిపించెదరు. ஜெயத்துடன் அவர் உங்களை நடத்துவார். జయ పొందేంత వరకు నడిపించెదరు. ஆவியானுடைய கரங்களிலே ஒப்பு கொடுத்து கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்க. ఆత్మదేవుని హస్తంలో సమర్పించుకొని చేతుల పైకెత్తి దేవుని స్తోత్రించుదాము. స్తోత్ర 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 ప్రార్థించదము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా యొక్క ఉన్నతమైనటువంటి దేవ ఏక ఉదయకాలున్న ఏక పునరుత్థాన దినాన స్వామి గగనాన్ని చీల్చుకొని ప్రభా మీరు మా మధ్యలోకి వచ్చినారు గన స్తోత్రం చెల్లించిన దేవా ఆశ్రయించబడినటువంటి దినంగా మార్చినారు. సంతోషకరమైన దినంగా మీరు మార్చినారు కనుక స్తోత్రం చెల్లించిన దేవా ప్రభా మీరు మమ్మల్ని ఒక్కొక్కరు కూడా క్షామను స్వామి యేసువే ప్రభా ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు క్షామాన్ని ప్రభా తొలగించి ఆశ్రయించినటువంటి దేవుడు స్వామి ఏక దినాల్లో క్షామం అనేది ఎవరిలో కూడా కరువు అనేది ఎవరిలో కూడా ఉండకూడదు ప్రభా యేసువే అబ్రహామును ఆశ్రయించినటువంటి దేవుడు స్వామి యేసువే ఇస్సాకు నూరెట్లుగా ఆశ్రయించినటువంటి దేవుడు స్వామి ప్రభా ఏక దినాల్లో కరువులను మార్చి ఒక్కొక్కరి జీవితాలు ఆశ్రయించినటువంటి దేవుడు గన స్తోత్రం చెల్లించిన దేవా కరువు కాలంలో కష్టకాలంలో ప్రభా దేవుడు మాకు తోడుగా ఉన్నందుకల స్తోత్రం చెల్లించిన దేవా ఋతు ప్రభా యేసువే ప్రభా మోయాబు దేశములో నుండి స్వామి ఋతు బెత్లెహేము దేశంలోనికి వెళ్ళి బెత్లెహేమును విడిచి మోయాబు దేశంలోనికి వెళ్ళి ఉన్నదని చెప్పడతా అందుకని స్తోత్రం చెల్లించిన దేవా ప్రభా మోయాబు దేశములో బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు స్వామి మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయింది ప్రభా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలిమెలెకు నా రాజు నా భర్త అని చెప్పడతా అతడు చనిపోయినారు. ఇద్దరు కుమారులు మహులోను కిల్యోను ఈ పలు కష్టములు పలు విధులైన శోధనలు ప్రభా చనిపోయి ఉన్నారు. అయినప్పుడు కూడా స్వామి అమ్మ దేవుని విడిచి వెళ్ళలేదు ప్రభా. దేవునితో కూడా ఉంది కనుక స్తోత్రం చెల్లించిన దేవా ప్రభా యేసు బెత్లెహేములో ఎటువంటి కష్టాలు యేసు జన్మించినట్టు ఆ యొక్క ఊరిలో మేము ఉన్నట్లయితే ఎటువంటి కష్టాలు దుఃఖాలు శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభా మీరు మాతో కూడా ఉండి మీరే మాకు సహాయం చేయనటువంటి దేవుడు కనుక స్తోత్రం చెల్లించిన దేవా ఎల్ల వేళలు కూడా స్వామి ఆ మోయాబు దేశంలోనికి మేము వెళ్లకుండా ప్రభా ఒక్కొక్క దేవుని బిడ్డలను కూడా మీరే కాపాడండి. ఒక్కొక్కరిని కూడా ఆశ్రయించమని నడుచున్నా దేవా క్షేమాన్ని ఇవ్వరు యేసువే
క్షామమున ప్రభా ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు స్వామి. యేసువే ఇద్దరు కూడా చనిపోయినారు మా జీవితంలో ఆ విధంగా సమర్పించుకుంటకు ఎల్లప్పుడు కూడా ప్రభా ఆ బెత్లెహేములోనే మేము జీవించటకు మీరే సహాయం చేయమని నడుచున్నాను దేవా. ప్రభా అబ్రహామును ఆశ్రయించినటువంటి దేవుడు ప్రభా 100 రెట్లుగా ఇస్సాకును ఆశ్రయించినటువంటి దేవుడు స్వామి. ఆదాము అవ్వలు ఉన్నందువల్ల ప్రభా ఆదాము లేనప్పుడు ఆ యొక్క ఒంటరిగా స్వామి ఆ పండు తిన్నందువల్ల స్వామి ఆ సర్పం అనేది కుయుక్తిగా మోసం చేసినందువల్ల ప్రభా ఆ యొక్క తోటలో నుండి దూరం అయిపోయినది, దేవునికి దూరం అయిపోయినది ప్రభా. యేసువి ఆ విధంగా ఉండకుండా ప్రభా ఎల్లప్పుడూ కూడా ఇరువురు కలిసి భార్య భర్తలు సంతోషంతో ప్రేమతో కుటుంబ జీవితాన్ని చేయటకు సహాయం చేయమని నడుచున్నా. ఆ విధంగా ఉండాలంటే మీ ప్రేమలో ప్రభా జీవించవలన ప్రభా. పరిశుద్ధులను విడిచి వెళ్ళకూడదు ప్రభా, ఉపదేశాన్ని విడిచి వెళ్ళకూడదు ప్రభా, సత్యాన్ని విడిచి వెళ్ళకూడదు ప్రభా. ఎల్లప్పుడు కూడా మీతోనే మేము హత్తుకొని ఉండవల్ల ప్రభా. నీ జనమే నా జనము, నువ్వు ఉన్న చోటనే నేనుంటాను. దేవుని ప్రేమలో నుండి ఎవరు కూడా వేరైపోకూడదు ప్రభా. ఒక్కొక్క దేవుని బిడ్డల్ని కుటుంబాలని మీరే భద్రపరచండి, కాపాడండి, ఆశ్రయించమని నడుస్తున్నా దేవా. అబ్రహామును లోతును ఆశ్రయించినప్పుడు స్వామి గొప్ప ఆస్తిపరులుగా మార్చబడి ఉన్నారు. అయితే అబ్రహాము దేవునితోనే ఉన్నాడు స్వామి, లోతు దేవునిలో నుండి దూరం అయిపోయినాడు స్వామి. ఎంతగా మీరు ఆశ్రయించినప్పుడు కూడా స్వామి, ఎంతగా మీరు దీవించినప్పుడు కూడా స్వామి మీ పరిశుద్ధులతోనూ దేవునితోనూ కలిసి జీవించడానికి మీరే సహాయం చేయమని నడుచున్నాను దేవా. కాలమును మీరు ఆశ్రయించినప్పుడు స్వామి అతడు దేవుని విడిచి దూరం అయిపోయినాడు స్వామి. ఆ విధంగా ఉండకుండా ప్రభా ఎన్ని ఆస్తులు వచ్చినప్పుడు కూడా స్వామి, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా మీతో కూడా జీవించడానికి మీరే సహాయం చేయమని నడుచున్నాను దేవా. తండ్రికి 2 కుమారులు, చిన్న కుమారుడు ఆస్తి తీసుకొని దూరదేశమునకు వెళ్ళిపోయినాడు స్వామి. ఆ విధంగా ఎవరు కూడా తండ్రి యొక్క ప్రేమలో నుండి ప్రభా యేసువే తండ్రి యొక్క ఐక్యతలో నుండి పరిశుద్ధులకు ఐక్యతలో నుండి దూరం అయిపోకూడదు స్వామి. అతడు దూరం అయిపోవటానికి కారణము అతను తన యొక్క స్వచిత్తాన్ని బయలుపరుస్తా ఉంది కానీ స్తోత్ర. మేమెవరు కూడా మా యొక్క సంతృష్టాన్ని చేయకూడదు ప్రభా. ఎల్లప్పుడు కూడా పరిశుద్ధాత్మైన వారికి నడిపింపులోను, దేవుని బిడ్డలు నాయకుల యొక్క నడిపింపులోను మేము నడుచుటకు మీరే సహాయం చేయండి, ఆశ్రయించండి, దీవించండి. యోబు గొప్ప ఐశ్వర్యవంతుడు స్వామి అయినప్పుడు కూడా అతడు దేవునితోనే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామనకే స్తోత్రం అని చెప్తున్నాడు స్వామి. ఐశ్వర్యగా ఉన్నప్పుడు కూడా స్వామి అతడు దేవుని విడిచి దూరం అయిపోలేదు, దేవునితో కూడా అతడు నిలిచి ఉన్నాడు, దేవునితో కూడా జీవించున్నారు ప్రభా. మేము కూడా పరిశోధనలు యోగు వల్లే శోధనలు కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రభా మీ దేవునితో జీవించడానికి మీరే సహాయం చేయండి, ఆశ్రయించండి, దీవించండి ప్రభా. ఓర్పా దేవుని విడిచి ప్రభా యేసువే విడిచి వెళ్ళిపోయినది ప్రభా, తన అతను విడిచి వెళ్ళిపోయినది ప్రభా. ఐశ్వర్యంతులుగా మారినప్పుడు స్వామి యేసువే దేవుని బిడ్డలను విడిచి వెళ్ళకూడదు ప్రభా. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా స్వామి, ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా ప్రభా యేసువే ఎవరు పావలే మేము పోకూడదు ప్రభా. అతతోనే దేవుని బిడ్డలతోనే మేము జీవించవలన ప్రభా. యేసువే ఆ విధంగా ఉండేటప్పుడు మీరు మనల్ని ఆశ్రయించే దేవుడు, యేసుతో జీవించేటప్పుడు, యేసుతో నిలిచేటప్పుడు యేసువే ప్రభా మేము కాపాడకూడదు అని చెప్పడతాం. అందుకని ఆ యొక్క దురుపదేశములు అన్ని కూడా ఎన్ని వచ్చినప్పుడు దురుపదేశ ప్రకారంగా మేము జీవించకూడదు ప్రభా. సత్యాన్ని అనుసరించి సత్య ప్రకారంగా జీవించవలన స్వామి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పడతాం. అందుకని స్తోత్రం. సత్యం మిమ్మల్ని కాపాడుతున్నది కానీ స్తోత్రం. ఎల్లప్పుడు కూడా సత్యంలో పట్టుకొని సత్య ప్రకారంగా జీవించడకు, ఉపదేశ ప్రకారంగా జీవించడకు మీరే సహాయం చేయమని నడుచున్నాను దేవా. వచ్చిన బిడ్డలను ఆశ్రయించి దీవించండి, 100 రెట్లుగా ఒక్కొక్కరు కూడా దీవించి పరలోక ఐశ్వర్యం చేతను పరలోక దీవెన చేతను మీరే నింపి మనందరూ కూడా మీకు మేము రాకడకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మనందరితో ప్రభుని రాకడ వరకు ఎల్లప్పుడూ తోడేనను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి